మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. మీ ప్రేమతో మొదటిసారి నేను రావడం రాయచోటి. నాకు తెలుసో తెలియకో మిగిలిపోయిన కోరిక అనుకుంటా ఇది. ఎందుకంటే నాకంటే ముందు ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చిపోయారు. మన నరేందర్ ముదుల్కర్ గారు ఐ థింక్ తెలుసు అనుకుంటా, ప్రేమయ్య గారు, కొత్తకోట ప్రేమయ్య గారు, వాళ్ళందరూ అలా వచ్చి వెళ్తున్నప్పుడు అలా ఫోటోలు పెట్టేవాళ్ళు. ఇక్కడ ఏదో చాలా పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, నాకెప్పుడు ఇలాంటి అవకాశం వస్తుంది అని. ఆ కోరిక, మిగిలిపోయిన కోరికని ఈరోజు తెలుసో తెలియకో అలా యూనివర్సిటీ నాకు ఇక్కడికి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రొద్దుటూరు యొక్క ప్రోగ్రాం వల్ల ఇక్కడ నేను రప్పించబడ్డాను, అవకాశం ఇవ్వబడింది. చూస్తుంటే మన పాత కాలంలో మన ధ్యాన యజ్ఞం గుర్తొస్తుంది అనమాట. మనం అప్పట్లో ఇలాగే చేసుకున్నాం. ధ్యాన యజ్ఞం అంటే ఇంతమంది వచ్చారు, చాలా సంబరపడిపోయేవాళ్ళం. మొట్టమొదట్లో 95లో కర్నూలులో పిరమిడ్లోనే ఇలా ధ్యాన యజ్ఞాలు జరిగాయి. 95లో పిరమిడ్లో స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 నుంచి 31 వరకు అక్కడ చేసుకునే వాళ్ళం. మొత్తం కలిపి ఒక 100 మంది వస్తే 100 మంది వచ్చారు సార్. వైజాగ్ నుంచి 2 వచ్చారు, విజయవాడ నుంచి 1 వచ్చారు అని చాలా సంబరంగా చెప్పుకునే రోజు. ఈరోజు ఇలాంటివి ఎక్కడెక్కడో ఎన్నో జరుగుతున్నాయి కొన్ని లక్షల మందితో. సో పత్రిసార్తో నా ప్రయాణం ఒక 30 సంవత్సరాలు, ఇది 30వ సంవత్సరం. ఈ 30 సంవత్సరాల్లో అక్కడ ఇక్కడ ఎన్నో పనుల్లో తిరుగుతూ చివరికి ఒక విషయానికి వచ్చాను నేను. దాని పేరే భిన్నంగా ఆలోచించు. భిన్నంగా ఆలోచించు. మీరు ఎంతమంది వీడియోలు చూశారండి? వీడియోలు ఎవరన్నా చూసారా? పిఎంసీలో నా వీడియోలు ఎవరన్నా చూసారా? అబ్బో, తక్కువ మంది ఉన్నారు. మీరు తెలుసా? అయితే రాయచోటిలో నా గురించి తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, పర్వాలేదు. భిన్నంగా ఆలోచించు దేనికోసం మేడం? కింద మనం బుక్ తీసుకుంటే బుక్ చదివిన వాళ్ళు ఆ వీడియోలు చూసిన వాళ్ళకి ఉంటుంది. భిన్నంగా ఆలోచించు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి. ఇందాక మాతాజీ చెప్పేసి వెళ్ళారు, ఆనందం 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 ఆనందం. మనం అందరం ఏం చేస్తున్నాం జీవితంలో? ఏది చేసినా దేనికోసం చేస్తున్నాం అండి? ఏది చేసినా మనం గమనిస్తే, ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం, దేనికోసం వచ్చామండి? ఏదన్నా ఆనందం దొరుకుతుందేమో అని. ఇక్కడ మనల్ని ఎవరన్నా తిడతారు, కొడతారు, అరుస్తారు, మన ఆనందం పోతుందంటే ఎవరు ఇక్కడ రాదు. గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళేది మనం ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు, కానీ లోపల వెతికి మనం చూస్తే అక్కడికి వెళ్తే ఏదో ఒక ఆనందం, ఒక తృప్తి వస్తుంది, ఒక ఆనందం వస్తుంది అని వెళ్తాం. బడికి వెళ్తాం, ఆనందం కోసం వెళ్తాం. పెళ్లి చేసుకుంటాం, ఆనందం కోసమే పెళ్లి చేసుకుంటాం. ఎవడు పెళ్లి చేసుకుంటే మొత్తం జీవితం టార్చర్ అవుతుంటే పొరపాటు కూడా చేసుకోరు, అన్నా కదా? పెళ్లి చేసుకుంటాం, అటు తరాలు ఇటు తరాలు అన్నీ చూసి మనం ఏం చేస్తామంటే పెళ్లి చేసుకుంటాం, ఆనందం కావాలి అని. ఆస్తులు కూడగట్టుకుంటాం ఆనందం కోసం. లేకుంటే అమెరికాకి వెళ్తాం, దాన్ని నేను అమెరికాకి వెళ్ళి వచ్చిన ఒక 2 సంవత్సరాలు, ఆనందం కోసం. అమెరికాకి పోతే ఆనందం పోతానంటే ఎవరం పోరు. ఆడికి పోతే ఏదో ఆనందం ఉంది అని పోతున్నాం. ధ్యానానికి వచ్చినా, ఇంకొకటి చేసినా ఏది చేసినా చివరికి మనం అందరం చేస్తున్నది ఆనందం కోసమే. మంచి షర్ట్ కొనుక్కున్నాను ఆనందం కోసం, బంగారు కొనుక్కున్నాను ఆనందం కోసం, సెల్లు కొన్నాను, ఇందాక సార్ సెల్లారు, ఆనందం కోసం. చివరికి ఏమైంది? టాయిలెట్లో పడిపోయింది, ఆనందం పోయింది. అలాగే మనం అన్ని చేస్తున్నాం. టాయిలెట్లో ఎలాగైతే సెల్లు పడిపోయిందో అలాగే మన జీవితం టాయిలెట్లో పడిపోయింది. సెల్లే కాదు, మన జీవితం టాయిలెట్లో పడిపోయింది. మన జీవితం మొత్తం ఆనందం కోసమే ప్రయత్నించి మనం పోగొట్టుకుంటున్నదే ఆనందాన్ని. ఎందుకు మరి ఆనందం పోతోంది? ఆనందం ఎక్కడికి పోతోంది? మనం అన్ని కష్టపడేది 24 గంటలు కష్టపడి అన్నీ చేస్తున్నాం, కానీ చివరికి పోగొట్టుకుంటున్నది కూడా ఆనందాన్నే. పెళ్లి చేసుకుంటాం, కరెక్ట్గా 6వ నెలకి నా జీవితం ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయింది. ఫస్ట్ 6 నెలలు బాగుంటుంది, ముందు 6 నెలలు బాగుంటుంది. ఎంగేజ్మెంట్ రోజు నుంచి ఉంటుంది అసలు సినిమా. బాబా పెళ్ళైన తర్వాత ఇంకా ఇలా ఉంటుంది అనుకుంటా. పెళ్ళాక 6 నెలలకి మొత్తం 6వ నెలకి గోవింద అర్పణం. ఎందుకు కానీ పెళ్లి చేసుకున్నాను, పొరపాటున ఈయన కాకుండా ఆయన ఎవరినో పెళ్లి చేసుకుంటే బాగుండేది. 20 సంవత్సరాల తర్వాత కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు నాకు. 20 ఏళ్ళ తర్వాత ఈయన్ని కాకుండా వాడిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో, ఆ సంబంధం పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఆ ఐఏఎస్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఆ ఐపీఎస్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఆ సౌకారాన్ని పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుండేది. ఇంకా ఇలా
అనుకునే వాళ్ళు అనేవాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉంటారు. 20 ఏళ్ళ తర్వాత కూడా పెళ్ళి నాకు ఇప్పటికీ 22 ఏళ్ళు. పతిసారి చేతుల మీద 2001 ధ్యానయజ్ఞంలో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూడా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా చచ్చిపోయేటప్పుడు కూడా ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది. ఓకే, అలానే జరిగితే కొంతమంది పెళ్లి పెటాకులు చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటారు. అవునా కదా? వాళ్ళు నిజంగా ఆనందంగా ఉన్నారా? అంతకుముందు ఏదో పెద్దలు చేస్తే పెళ్లి బాగుండదు, మనకు మనం ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అని అలా ఎక్స్పెరిమెంట్ చేసి చేసుకునే వాళ్ళు ఆనందంగా ఉన్నారా? ఏమన్నా నల్లరాయితో కొట్టుకున్నా తెల్లరాయితో కొట్టుకున్నా ఒకటే, అర్థమైపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇంకా ఎక్కువ భ్రష్టు పట్టిపోతున్నారు. ప్రేమలో ఏదో ఉంది, అదే ఆకర్షణ ఉంది, చాలా గొప్పగా ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంది, అది ఉంది ఇది ఉందని ఏదేదో భ్రమలు పడి ప్రేమించి పెళ్లి చేసుకొని తల కొట్టుకుంటే మళ్ళీ చివరికి అదే దెబ్బ. అంటే బయట ఎక్కడ ఆనందం లేదు. మనం తెలిసి తెలియకుండా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆనందం పోవడానికి ఒకటే ఒక ముఖ్య కారణం ఏంటంటే మన ఆనందం బయట ఎతుకుతా ఉన్నాం. భార్యలో ఆనందం వెతుకుతా ఉన్నాం, భర్తలో ఆనందం వెతుకుతూ ఉన్నాం, ఉద్యోగంలో ఆనందం వెతుకుతా ఉన్నాం, ఆస్తుల్లో ఆనందాన్ని ఎతుకుతూ ఉన్నాం, సంఘంలో ఆనందాన్ని ఎతుకుతా ఉన్నాం. మన లోపల తప్ప అన్ని చోట్ల ఆనందాన్ని ఎతుకుతా ఉన్నాం. అది సమస్య. ఆనందం బయట లేనే లేదు. ఆనందం బయట నుంచి రానే రాదు. సుఖం రావచ్చు. ఈరోజు నాకు మంచి సుఖం వచ్చింది ఈ క్లాస్లో. నాకు చాలా అద్భుతమైన సుఖం. ఇప్పటికీ గత 6 నెలలుగా అమెరికా నుంచి ఒక 5-6 నెలలు అయింది. ప్రతి ఆదివారం అక్కడ ఇక్కడ వెళ్తూ ఉన్న క్లాసులకి. చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మైక్. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అన్ని చోట్ల మైక్. ఈ మైక్ లావు ఉంటాయి, వైర్లు ఉండవు, లేవని సౌండ్ వస్తుంటుంది. ఎక్కడికి పోయినా మైకే ప్రాబ్లం. ఈరోజు అద్భుతమైన మైక్ ఇచ్చారు. ఒక వస్తువుని చాలా చూసి ఆనందపడ్డా. పెద్ద సుఖంగా ఉంది. ఎంత సుఖంగా ఉందో! 6 నెలల నుంచి లేని సుఖం నాకు ఈరోజు ఈ మైకులో వస్తూనే ఫస్ట్ ఆనందపడే విషయం. ఎక్కడికి పోయినా మైక్ చూస్తాను నేను. ఏం సార్ మానగ లాంటి వాళ్ళకి గంటలు గంటలు మాట్లాడి వాళ్ళకి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మైక్. ఎంత అద్భుతమైన మైక్ పెట్టా. ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ ఆర్గనైజర్స్ అందరికి కూడా. సుఖం వచ్చింది. మైక్ బాగానే ఉంది కానీ బుర్ర బాగాలేదు. ఏమవుతుంది? ఈ మైక్ వల్ల లాభం లేదు. అన్నా కదా? ఎంత గొప్ప మైక్ ఉన్నా, ఎంత గొప్ప షర్టు ప్యాంట్ ఉన్నా, ఎంత గొప్ప కారున్నా, ఎంత గొప్ప ఇల్లున్నా, ఎంత గొప్ప భార్య ఉన్నా, ఎంత గొప్ప భర్త ఉన్నా, ఎంత గొప్పగా అన్నీ ఉన్నా చివరికి మనం లేము అక్కడ. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నోట్లో ఏదో లేదు పాపం, మిస్ అయిపోయింది. ఆ మిస్ అయినది ఏంటి? దాన్ని మనం పట్టుకోవాలి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. నేను ఇంజనీర్ అయితే ఆనందంగా ఉంటానని చాలా కష్టపడి ఇంజనీరింగ్ సీట్ సాధించా. ఇంజనీరింగ్ సీట్ సాధిస్తూనే అప్పట్లో నాకు తెలుసు, 30 ఏళ్ళ కింద మీకు అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ అంటే చాలా టఫ్ మ్యాటర్. డాక్టర్ అంటే ఇంకంత అసలు ఊహల్లోనే లేని మ్యాటర్ మాకు. ఇంజనీరే చాలా తరతరాలు. మా నాన్న అనుకున్నాడు కాలేదు, మా అన్న అనుకున్నాడు కాలేదు, మా బాబాయ్ అనుకున్నాడు కాలేదు, మా అక్క. నా చివరికి నేను నా అందరి ప్రయత్నాలన్నీ నా మీద పడి చివరికి నా కష్టాలు పడి రక్త మాంసాలు పెట్టి ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్తో పాటు ఇంకా కొన్ని వచ్చాయి. ఇంజనీర్ అయితే ఆనందంగా ఉంటాను అనుకున్నా. కానీ ఇంజనీరింగ్ సీట్ వచ్చేసిందని చెప్పేసి అక్కడెక్కడికో తీసుకెళ్ళారు. మా వంశంలో మొదటి మగాడు ఒకే ఒక్కడు, మా కాలేజీలో ఒక్క మగాడు ఇంజనీరింగ్ సీట్ వచ్చినాడు, మా ఊరికి ఒక్కడు, అలా తీసుకెళ్ళి అక్కడెక్కడో పడేది. ఆడి నుంచి కింద పడ్డా. అక్కడి నుంచి కింద పడిపోయా. ఫస్ట్ డిప్రెషన్ ఇన్ మై లైఫ్ ఇంజనీరింగ్ వల్లనే వచ్చింది. నేను దేనికోసం అయితే తపన పడ్డానో దాని వల్లనే నా జీవితం అంతా పోయింది. ఎందుకంటే అక్కడెక్కడికో పెట్టేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం కష్టపడి కట్టడం, బాగా ఎంసెట్ కోసం బాగా కష్టపడ్డాను. 24 గంటలు కష్టపడి ఇంజనీరింగ్ సీట్తో పాటు చాలా ఎక్స్ట్రా ఆఫర్లు కొన్ని వచ్చాయి. జాండీస్ వచ్చింది, మలేరియా వచ్చింది, చికెన్ పాక్స్ వచ్చింది, ర్యాగింగ్ వచ్చింది. ఆ ర్యాగింగ్ పోతే ఏం చేయాలో తెలియదు. వాడు అడ్డదిడమే. ఇప్పుడంటే ర్యాగింగ్ పోయింది, మన దగ్గర నిషేధించారు. అప్పట్లో ర్యాగింగ్ చాలా ఘోరంగా ఉండేది. సినిమాలు చూడలేదు, ఏమీ తెలియదు. ఒక చదువు తప్ప అలాంటి వాడిని తీసుకెళ్ళి ర్యాగింగ్లో పడేస్తే బుర్ర చెడిపోయి మొత్తం బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్తూనే మొత్తం చదువు అంతా పాడైపోయింది. బుర్ర లేదు, శరీరం లేదు, మొత్తం పోయింది. ఆఖరికి ఇంజనీరింగ్ వల్ల ఏం చేద్దాం అనుకున్నానంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మన పక్కన అక్కడ జగన్నాథ్ గట్టు ఎవరికైనా తెలుసా? కర్నూలులో జగన్నాథ్ గట్టు అని ఒకటి ఉండేది. ఇప్పుడు కూడా ఉంది అఫ్ కోర్స్. అది ఎక్కి దూకేద్దాం రోజు వెళ్ళేవాడిని. ఇంజనీరింగ్ వచ్చింది కానీ ఏమి లాభం? ఇంజనీరింగ్ వల్ల ఆనందం వచ్చిందా? రాలేదు. నేను కోల్పోయాను. అందరము అన్ని సాధిస్తున్నాం కానీ చివరికి మనల్ని మనం కోల్పోతున్నాం. ఇంజనీరింగ్ సీట్ సాధించాం, మనల్ని మనం కోల్పోయాం. ఆస్తులు సాధించాం, మనల్ని మనం కోల్పోయాం. అన్ని సాధిస్తున్నాం, చివరికి మనల్ని మనం కోల్పోతూ సాధించి అది వచ్చేసరికి మనం లేవు.
మనమే లేనప్పుడు దేనికోసం ఇంజనీరింగ్? మనమే లేనప్పుడు కారు దేనికోసం? మనమే లేనప్పుడు భార్య దేనికోసం? మనమే లేనప్పుడు భర్త దేనికోసం? మనమే లేనప్పుడు ఆస్తులు దేనికోసం? మనమే లేనప్పుడు ఇంకా ఈ ప్రపంచమంతా దేనికోసం? ముందు మనము కావాలి. మనము లేని చోట ఆనందం లేనే లేదు. ఆనందం ఎక్కడ దొరకదు మనం లేని చోట. ఆనందం, అందమైన భార్య ఉంది కానీ మనం లేము, ఆనందం ఎక్కడుంది? ఆస్తులు ఇచ్చిన భార్య ఉంది, ఆనందాన్ని మనం లేము, ఆనందం ఎక్కడ ఉంటుంది? అన్నీ వచ్చాయి మనకి, కానీ మనల్ని మనం కోల్పోయి, మనల్ని మనం తాకట్టు పెట్టుకొని, మనల్ని మనం మొత్తం కొవ్వొత్తిలాగా అర్పించుకొని చివరికి ఏదో సాధించి మొత్తానికి ఆనందాన్ని కోల్పోయి చావడం మేలు బ్రతకడం కంటే అనే ఒక దుస్థితికి మనం మానసికంగా వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఉండాలంటే ఒక్కటే దారి, ఒకే ఒక దారి ఉంది. ఈ ప్రపంచంలో ఆనందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి? సంపూర్తి ఆనందంగా ఎవరుంటారండి? ఇద్దరే, 2 కేటగిరీల వ్యక్తులు మాత్రమే ఆనందంగా ఉంటారు ఈ ప్రపంచం మొత్తానికి. అమాయకులు వెరీ గుడ్, పిల్లలు ఫస్ట్ పాయింట్. పిల్లలు, అమాయకులు పిల్లలతో సమానం కాబట్టి పిల్లలు మాత్రం ఆనందంగా ఉంటారు. మనం కూడా కొడుకు పిల్లలమే కదా. ఎక్కడ పోయింది? ఏమైపోయింది నగరానికి? ఏమైపోయింది బుర్రలకి? మనం కూడా ఒకప్పుడు ఆనందంగా ఉన్న వాళ్ళమే. ఇదే జమ్మలమూడిలో, నేను చిన్నప్పుడు అంతా జమ్మలమూడిలో పెరిగేది. అదే పెన్నా నదిలో మట్టిలో ఇసుకలో దూకి ఎగిరి ఎంత ఆనందంగా ఉండేవాన్నో. ఆ నుంచి కర్నూలుకి పోయి ఇంజనీరింగ్ పోయింది నా జీవితం అంతా. ఆ మామిడికాయ కొనుక్కొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని తిని, జామకాయలో ఉప్పు కారం వేసుకొని ఎంత ఆనందంగా ఉండేవాన్నో. కానీ అంతా పోయింది ఆనందం. చిన్నప్పుడున్నంత ఆనందం అంతా ఎక్కడికి పోయింది? మరి 2వ కేటగిరీ వ్యక్తులు ఉన్నారు ఆనందంగా. మధ్యలో ఈ పిల్లల నుంచి పెద్దగా అయిన వాళ్ళంతా ఆనందాన్ని కోల్పోయారు. మనం అందరం ఆనందాన్ని కోల్పోయాం. 2వ కేటగిరీ వ్యక్తులు ఆనందంగా ఉన్నారు. వారు ఎవరండి? యోగులు. ఈ ప్రపంచంలో యోగులు మాత్రమే ఆనందంగా ఉన్నారు. మేడం ఇందాక వచ్చిపోయారు, మాతాజీ ముఖంలో మనం చూసింటాం ఆ వెలుగు ఏంటని. ఆమె దగ్గర ఏమీ లేదు, మన దగ్గర మంచి షర్టు లేదు, ప్యాంటు లేదు, ఏదో కాషాయ వస్త్రం వేసుకుంది, ఏముందో ఏమీ లేదో కూడా నాకు తెలియదు. కానీ ఆ ముఖంలో వెలుగు ఉంది, ఆనందం ఉంది. యోగులు మాత్రమే ఆనందంగా ఉన్నారు. నెక్స్ట్, యోగులు మాత్రమే ప్రపంచంలో ఆనందంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం పిల్లలుగా కాలేము. నెక్స్ట్ కావాల్సింది ఆనందంగా ఉండాలంటే యోగులుగా కావాలి. యోగులుగా మారిన వాడు మాత్రమే ఆనందంగా ఉంటారు ఈ ప్రపంచంలో. వేరే దారే లేదు, వేరే దిక్కు లేదు. మనం నిజంగా ఆనందంగా ఉండాము. ఎవరెవరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు ఇక్కడ? అబ్బో, అందరికీ ఆనందం కావాలా? ఆనందం వద్దనేవాడి ప్రపంచంలో ఎవడు లేడు అన్నా కదా. కానీ ఆనందాన్ని తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది? ఎస్, ఆనందం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? వేరే దారి లేదు, ఒకటే తాది. తస్మాత్ యోగి భవ అర్జున, తస్మాత్ యోగి భవ అర్జున. మనకు తెలియని విషయమేం కాదు అన్నా కదా. ఒక్క యోగిగా మారితేనే ఆనందంగా ఉంటాం. సో భిన్నంగా ఆలోచించు అంటే యోగిలాగా ఆలోచించు. ఈ ప్రపంచం అంతా మనం గమనిస్తే అందరూ ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. బిల్ గేట్ నుంచి టోల్ గేట్ వరకు అందరూ ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. టోల్ గేట్ దగ్గర ఉన్నవాడు డబ్బుల గురించి ఆలోచిస్తాడు, బిల్ గేట్ టోల్ గేట్ డబ్బుల గురించి ఆలోచిస్తాడు. ఏం తేడా ఉంది? భిన్నంగా ఆలోచిస్తున్న ఈ ప్రపంచంలో ఒక్కరే యోగులు, మిగతాలంతా సేమ్ టు సేమ్, ఆల్ ఆర్ సేమ్. మన వీధిలో చిన్న షాప్ పెట్టుకున్న వాళ్ళు అదే అడుగుతున్నారు, డబ్బులు 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 డబ్బులు. బిల్ గేట్ అదే డబ్బులు, అమ్మాని అదే డబ్బులు, ఇంకోరు డబ్బులు 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 డబ్బులు. అందరూ ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. భిన్నంగా ఆలోచించినది ఒకరు మాత్రమే, వారే యోగులు. మనకు తెలిసిన ఒక మహాయోగి ఎవరు? పత్రి సార్ అన్నా కదా. అందరు గురువుల కంటే భిన్నంగా ఆలోచించారు. అక్కడి నుంచి మనకు భిన్నంగా ఆలోచించే కాన్సెప్ట్ మొదలైంది. యాక్చువల్ 95లో ఆయన దగ్గరికి వెళ్ళడంతో నా యొక్క భిన్నంగా ఆలోచించే కాన్సెప్ట్ మొదలైంది. అక్కడ నాకు విత్తనం పడింది. అక్కడి నుంచి అలా వృక్షమై 30 ఏళ్ల తర్వాత పుస్తకాలు రాసే ఒక పరిస్థితికి వచ్చింది. ఆ రోజు వరకు నా ఆనందం ఎక్కడో ఉందనుకున్నా నేను. 95లో ఈ చచ్చిపోదాం అనుకున్న పరిస్థితుల్లో పత్రిసార్ దగ్గరికి వెళ్ళా. అప్పుడు ఏదో విధంగా మన బంధువు తీసుకెళ్ళాడు. వెళ్తే సార్ నేను చచ్చిపోదాం అనుకుంటే చచ్చిపో అన్నాడు. పోరా ఈయన చచ్చిపోతానంటే ఏమైనా కరుణ దయ జాలి చూపిస్తాడేమో, కౌన్సిలింగ్ ఇస్తాడేమో, అలా చేస్తాడో ఇలా చేస్తాడో. పో చచ్చిపోయినా, చావడానికి ఏదైనా దారి చెప్పాలన్నా ఈయన దగ్గర ఉండడానికి ఇంకా తొందరగా చచ్చిపోయేటట్టున్నా.
అరే ఏం చేయాలి సార్ ఏదో ఒకటి చెప్పండి పోయి ధ్యానం చేసుకో అన్నాడు. ఇంకేం చెప్పలా, పోయి ధ్యానం చేసుకోపో. ఓకే, ఏడ్చుకుంటా 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 రోజు వెళ్ళి ఇలా వచ్చి వేరే దారి లేదు, వేరే దిక్కు లేదు. ధ్యానం చేసి 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 ఆ తర్వాత ఆయన కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేశాడు. ఇలాగే రోజు కూర్చునే వాళ్ళం, 4-5 మంది, అంతా పిల్లలమే, ఒక 10 మంది ఉండేవాళ్ళం పిల్లలం, అంతా స్టూడెంట్స్ బ్యాచ్. న్యూటన్ గారు, యుగంధర్ గారు, వాళ్ళందరూ పిల్లల బ్యాచ్ అందరూ కూర్చునేవాళ్ళు. రోజు ఆయన అన్నీ చెప్పేవాళ్ళు. జ్ఞాని, ధ్యానము ప్లస్ జ్ఞానం. యోగి అంటే ఎవరు? రెండు ఉంటాయి. యోగి దగ్గర ఏమున్నాయి? ఇందాక మేడం గారు ఏమన్నా, ధ్యానం ఉంటుంది, రెండోది జ్ఞానం ఉంటుంది. ఈ రెండు మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనం యోగులమైనట్టు, అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. ధ్యానం మాకు అందరికీ తెలుసు, బాగా తెలుసు, అన్నా కదా. ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ సొసైటీలో ధ్యానం తెలియని వారు లేరు. ధ్యానం గురించి మనం ఇప్పుడు ఎవరికి మైక్ ఇచ్చినా 10 గంటలు మాట్లాడతాం, ఏం తగ్గేదేలే. ఎవరికైనా మైక్ ఇస్తే మనకు టెన్షన్ అనమాట. ఇలాంటి కార్యక్రమాలు పోతే పెద్ద టెన్షన్ అంటే ఆర్గనైజర్ పెద్ద పెద్ద టెన్షన్. ఎవరు ఆగరు, ఎవరు తగ్గరు. ఎవరికైనా మైక్ ఇవ్వండి. మన పిరమిడ్లో గంట లేదు షేర్ ఖాన్, 10 గంటలు కావాలంటే ఇలాగే మాట్లాడతాం, 20 గంటలైనా మాట్లాడతాం. ఎవరు కదలరు పెదలరు, అంత పర్ఫెక్ట్గా మాట్లాడతాం, అనా కదా. అయినా మనకి ఎందుకు బాధ ఉంది, అయినా మనకు ఎందుకు ఇంకా దుఃఖం ఉంది. పిరమిడ్లో 10 ఏళ్ళ నుంచి ఉన్నాం, 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. మరి ఇంకా మన దగ్గర దుఃఖం తగ్గిందా? తగ్గలేదు. అంటే ఏదో ఇంకా మన దగ్గర మిస్ అయింది. ప్రతిసారి చెప్పిన ధ్యానం మన దగ్గర ఉంది, అవునా కదా. దానివల్ల మనం కొన్ని రోగాలు తగ్గించుకున్నాం, దానివల్ల కొంచెం ఆనందంగా ఉన్నాం. సంపూర్ణ ఆనందంగా లేము. ఇంకా ఎందుకు లేమంటే ప్రతిసారి చెప్పిన జ్ఞానం మన దగ్గర పెట్టుకోవడం లేదు. మనము జ్ఞానం పెట్టుకోవడం జోలో పెట్టుకొని అప్పుడప్పుడు తీసి క్లాసులు చెప్పడం కాదు, అన్నా కదా. మైకి పెట్టుకున్నాను, నేను 4 పేజీలు చదువుతాను, ఈ పుస్తకం తీసుకుంటాను, నేను 4 పేజీలు చదువుతాను కాబట్టి నేను పెద్ద గొప్ప మాస్టర్ అయిపోయాను, 4 క్లాసులు చెప్పాను. అదే జ్ఞానం అంటే. ఏంది జ్ఞానం అంటే? సార్ చెప్పిన ఒక్క పాయింట్ అయినా పాటించడం జ్ఞానం. ఆచరణే జ్ఞానం. ఆచరించినది మాత్రమే జ్ఞానం, వేరే ఏమీ లేదు. నాకు ఎన్ని తెలుసు అన్నది ఇక్కడ పాయింటే కాదు, ఎన్ని పాటించాను నేను, అది మాత్రమే జ్ఞానం. వారు మాత్రమే ఆనందంగా ఉంటారు, వారు మాత్రమే బల్ల గుద్ది ఎస్ అని చెప్తారు. మిగతా అనుకుంటాను భగవద్గీత చదివితే బాగుంటుంది, అనుకుంటానని తెలిసో తెలియక అవునంట, అలా ఉండొచ్చు ఏమో, ఇదేనేమో, వాళ్ళ పదాల్లోనే కదా తేడా తెలిసిపోతుంటాయి. ఇలా బల్లగుద్ది చెప్పేవాళ్ళు ఉండరు. ఎవరు బల్లగుద్ది చెప్తారు? పాటించిన వారు, నరాల్లోకి ఎక్కిన వారు, నరాల్లోకి వెళ్ళిపోయినవారు. హనుమంతుడికి నరాల్లోకి రాముడు వెళ్ళిపోయాడు. అలా ప్రతిసారి జ్ఞానము, ప్రతిసారి ధ్యానం నరాల్లోకి మనకు వెళ్ళాలి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. లేదంటే ఎక్కడో చోట ఆగిపోయి ఉంటాం. సో ఈరోజు మనం ఆనందంగా ఉండాలి, భిన్నంగా ఆలోచించి అనే టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చాం. దానికి ఫైనల్ సొల్యూషన్స్ 2 అనుకున్నాం. అదే ధ్యానము ప్లస్ జ్ఞానము. ధ్యానం అంటే ఏంటో తెలుసు, శ్వాస మీద ధ్యాస. మరి ఈ శ్వాస మీద ధ్యాస ఎంత గొప్పదో ఆల్రెడీ మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, కొత్తగా ఏం కాదు. నేను కూడా ఒక పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తాను, కొంతమంది తెలిసి ఉండొచ్చు ఈ పాయింట్. ఒకసారి ఓషో రజనీష్ గారి పుస్తకం చదివాను నేను. ప్రతిసారి చెప్పిన రికమెండెడ్ బుక్స్లో ఒక 10,000 పుస్తకాలు చదివాను ఇప్పటికి. నేను ప్రతిసారి రికమెండ్ చేసిన పుస్తకాల్లో ఒక 10,000 పుస్తకాలు చదివింటాను. సార్ ఏమో 1,00,000 పుస్తకాలు ఇచ్చాడు లిస్టు. నా కెపాసిటీ 30 ఏళ్ళ అష్ట కష్టాలు పడితే ఒక 10,000 వరకు చదవగలిగిన. అందులో ఒక పుస్తకం పేరు మెడిటేషన్ ద అల్టిమేట్ అడ్వెంచర్ అన్న పుస్తకంలో ఓషో రజనీష్ గారు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే ఆనాపానసతి గురించి. 164 పద్ధతులు ఉన్నాయి ధ్యానాలు. 164 పద్ధతుల్లో ఆనాపానసతి ధ్యానం గురించి ఆయన చెప్పిన విషయం ఏంటంటే 1 గంట సేపు ధ్యానం చేస్తే చాలంట, బుద్ధులం అయిపోతామంట. ఎక్కువసేపు అవసరం లేదు, గంట సేపు ధ్యానం చేస్తే బుద్ధులం అయిపోతామంట. బుద్ధుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి మనకు వచ్చేస్తుందంట. ఎంత శక్తి ఉందో అంత శక్తి వచ్చేస్తుంది. మనకేమైంది, మనం ఇన్ని గంటలు ధ్యానం అవుతున్నాం, మనకెందుకు రావట్లే? ఒక్కసారి కొంటే 100 సారీలు ఫ్రీ, కానీ కింద కండిషన్లు అప్లై. ప్రతి కండిషన్, ప్రతి ఆఫర్ వెనకాల ఏదో కండిషన్ ఉంటుంది, అవునా కదా. అప్పుడు చెప్పాడు ఆయన, 1 గంట సేపు ధ్యానం చేస్తే బుద్ధుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి మనకు వస్తుంది. కానీ ఒక కండిషన్, ఆ గంటలో ప్రతి శ్వాస గమనించగలిగి ఉండాలి. ప్రతి శ్వాస మిస్ కాకుండా గమనించగలిగి ఉండాలి. ఆ రోజు నువ్వు బుద్ధుడు అయిపోయినట్టే. ఇంకా నేను 30 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నాను, నాకు తెలిసి ఒక 10 గంటలు కూర్చుంటే నేను ఒక 10 శ్వాసలు గమనించగలుగుతాను. అయినా నా లోపల డెవలప్మెంట్ ఉంది, అవునా కదా. నేను ఇంకా బుద్ధుడిని కాలేదు.
సంపూర్ణ బుద్ధుని కాలేదు. కానీ మనకి ఇక్కడ ఉదాహరణకి బిల్ గేట్నే తీసుకున్నాం అనుకోండి. బిల్ గేట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు, అనా కదా. బిల్ గేట్ని బుద్ధుని మనం పోల్చుకుందాం కొద్దిసేపు, లెక్కాచారాలు అర్థం కావడానికి. బిల్ గేట్ ఆస్తిలో ఒక 1% ఇచ్చినాడు అనుకోండి, 1% ఆస్తి నాకు ఇచ్చాడు అనుకోండి, నేను ఉద్యోగం చేస్తానా? నాకేం అవసరమే లేదు ఉద్యోగం. నేను ఇప్పుడు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నా గత 25 సంవత్సరాలు 30 ఏళ్ళగా. నాకు బిల్ గేట్ ఆస్తిలో ఒక 1% ఇచ్చాడు అనుకో, నాకు ఏ ఉద్యోగం అవసరం లేదు. ఇంకా 24 గంటల ధ్యానమే ధ్యానం, అక్కడ ఇక్కడ ధ్యానం లేదు. ఎక్కడైనా ధ్యానం అంట, ఎప్పుడైనా ధ్యానం అంట, ఎలాగైనా ధ్యానం అంట చేస్తా. కానీ నా దగ్గర 1% లేదే. నా లెవెల్కి బిల్ గేట్ ఆస్తిలో 1% చాలు, నా జీవితం మొత్తం మారిపోతుంది. అలాగే నేను గంట సేపు ధ్యానం చేశాను, కానీ అంతసేపు కుదరలేదు నాకు ధ్యానం. బుద్ధుడిలాగా నేను 1 అవర్ ధ్యానం చేయలేకపోయాను, కానీ బుద్ధుడు దాంట్లో 1% నాకు కుదిరింది. అంటే నేను గంట సేపట్లో ఒక 10 శ్వాసలు గమనించినా చాలు, నా జీవితం మొత్తం మారిపోయింది. అంటే బుద్ధుడి శక్తిలో 1% శక్తి వచ్చింది నాకు. బుద్ధుడి శక్తిలో 1% మన శక్తి, అందుకే మన జీవితాలు అన్నీ మారిపోయినాయి. మన జీవితాలు ఎందుకు మారుతున్నాయంటే ధ్యానం కుదిరినా కుదరకపోయినా. అందుకే సారు కుదిరితే ధ్యానం చెప్పలేదు, సమయమే సాధన అన్నారు. ఏం సార్ అన్నా కదా, ధ్యానం కుదరాలి. ధ్యానం ఎప్పుడైనా కుదిరిందా నేను ఎప్పుడు అడగలేదు. సార్ ధ్యానం చేశారా అని మాత్రమే అడిగాడు మనకు ప్రశ్న. 2 గంటలు కూర్చున్నారా, గంట కూర్చున్నారా, అంతేగాని కుదిరిందా లేదా ఎప్పుడు అడగలేదు. ఓపెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు 30 ఏళ్ళ నుంచి ధ్యానం కుదరలేదు. ఇది 30వ సంవత్సరం, ఇప్పటికీ నాకైతే ధ్యానం కుదరట్లేదు. కానీ ధ్యానం చేస్తాను నేను. సో నాకు కూడా అంతే అండి. కానీ టు బి ఫ్యాక్ట్, కానీ ఇందాక ఆయన చెప్పిన దాంట్లో గొప్ప విషయం ఉంది. ప్రతి క్షణము నా శ్వాసతో ఉండేదానికి ప్రయత్నించుకుంటాను. అదే పనిగా పోస్చర్లో కూర్చోను, మాట్లాడుతూ ఉన్నా, తింటా ఉన్నా, చేస్తా ఉన్నా, వీలైనంత వరకు ఎప్పుడు ఉంటాను కాదు. ఇదే నేను చేసేది. గొప్ప విషయం. మీ అందరినీ కూడా కోరేది నేను ఈ సందర్భంగా, ఇది చాలా 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 గొప్ప విషయం. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మనతో మనం ఉండేది నేర్చుకుంటే దానికైనా మించిందే లేదు. ఇదే నేను చేసేది కూడా గత 20 సంవత్సరాల నుంచి లేదు, స్టార్టింగ్లో తెలియదు, తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత చేసిన విషయం ఇదే. ఇది గమనం పెట్టుకోవాల్సిందిగా. సారీ మధ్యలో ఇది తట్టుకోలేక చెప్పేసి 100 సార్లు చెప్పండి. ఇంత గొప్ప విషయం కాబట్టి ఇది మిస్ కాకూడదని నేను మధ్యలో ఎంటర్ అయ్యి చెప్పాను. 100 సార్లు చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. సో మన ధ్యానం, ఆనాపానస ధ్యానం అంత గొప్పది. సో ఎన్ని గంటలు చేసాం, అక్కడ కుదరట్లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ధ్యానం చేయాలి, అది ముఖ్యం. ధ్యానానికి గంటలు 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 మన ధ్యానానికి సమయం ఇస్తే మనకు శక్తి పెరుగుతుంది. రెండో విషయం, ధ్యానానికి సమయం అవసరం, జ్ఞానానికి సమయం లేదు. 24 గంటలు జ్ఞానంలో జీవించవచ్చు, 24 గంటలు జ్ఞానంలో జీవించవచ్చు. దీనికి సపరేట్గా నాకు 2 గంటల ధ్యానం, 2 గంటల జ్ఞానం లేదు. 2 గంటలు ధ్యానం చేసాం, మిగిలిన 22 గంటలు మనం ఎలా జీవిస్తున్నాం? మిగిలిన 22 గంటల్లో మనం ధ్యాన స్థితిలో జీవిస్తే మనం అప్పుడు బుద్ధులం అయిపోయినాం. ధ్యాన స్థితి మనకందరికి ధ్యానం తెలుసు, ధ్యాన స్థితి కావాలి మనకు. ధ్యానం చేసినప్పుడు మన ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, శక్తి వస్తుంది, బాగుంది. మిగిలిన 22 గంటలు అడ్డదిడ్డంగా ఆలోచించాం, అడ్డదిడ్డంగా మాట్లాడాం, అడ్డదిడ్డంగా జీవించాం. ఈ 2 గంటల శక్తి ఎక్కడ పోయిందో తెలియదు. పెద్ద ట్యాంక్ పైన ఉంది, ఫుల్గా నింపాం, కింద అన్ని ఓపెన్ చేసి పెట్టాం. మన జీవితం అలాగే ఉంది. ఎందుకు మన ఆనందంగా లేము? అంత ధ్యానం చేసినా ఎక్కడో ఏదో మిస్ అవుతున్నది. ఎందుకు అంటే మనం క్లోజ్ చేయలేదు మన అజ్ఞానాన్ని. మన జ్ఞానాన్ని మనం వాడడం మొదలుపెట్టాలి. మనకు తెలుసు ట్యాప్ క్లోజ్ చేయాలని, కానీ ప్రాక్టికల్గా ఉండట్లేదు. నేను నింపుతున్నా, నా జీవితం ఇంకా బాగుపడట్లేదు. ఎప్పుడు బాగుపడుతుంది? తెలిసిన ఒక్క ట్యాప్ అన్నా క్లోజ్ చేస్తే కదా, తెలిసిన ఒక్క పాయింట్ అయినా పాటిస్తే కదా, ఒక్క పాయింట్ అయినా పాటిద్దాం. పెద్ద పెద్ద విషయాలు మనకు తెలియదు రండి. ఎవరన్నా ఒకరు మీకు తెలిసిన చాలా సింపులెస్ట్ పాయింట్ ఇక్కడ నేర్చుకున్న ఒకటి చెప్పండి, ఒక్క సింపుల్ పాయింట్ చెప్పండి ఎవరన్నా. నేను ఈ విషయాన్ని నేను పాటించగలుగుతాను, ధ్యానం కాకుండా మిగతావి, ధ్యానము మనం శాకాహారం కాకుండా ఏదైనా ఒక పాయింట్ చెప్పండి. మంచి చేయడం, వెరీ నైస్, అవునా కదా? మంచి చేయడం అంటే ఏం మంచి చేస్తారు అంటే మీరు చేయగలిగేది.
మీరు చేయగలిగే నేను ఇది చాలా ఈజీ సార్, నేను ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా ఏది ఏమైనా పాటించగలుగుతాను అనుకున్న ఒక చిన్న పాయింట్. నీతులు చెప్పడం, నిజం చెప్పడం, ఓకే పాటించగలుగుతారా? ఇతరులకు చెడు చేయకపోవడం, వెరీ నైస్. ఇంకా నివ్వడం, మేడం అని చెప్పింది. నవ్వడం, ఎంతమంది నవ్వగలుగుతారండి? నవ్వడానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? ఏం చేతులు ఎత్తట్లేదు పాపం, చేతులు నవ్వడానికి ఏమైనా ఖర్చు అవుతుందా? నవ్వడానికి ఏమైనా ఖర్చు కాదు కదా. నవ్వించడం అంటే కొంచెం కష్టం, మీరంత టాలెంట్ మాకు లేదు. నేను నవ్వగలుగుతాను కదా. నవ్వడానికి ఏమంట? దీనికి ఏమైనా బ్రహ్మజ్ఞానం కావాలా? దీనికి ఏమైనా ఆత్మజ్ఞానం కావాలా? దీనికి ఏమన్నా ఇంకా పెద్ద పెద్ద జ్ఞానం కావాలా? వెరీ 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 సింప్లెస్ట్ పాయింట్ నవ్వడం. చిన్న జ్ఞానం. నవ్వుతూ మాట్లాడడం. నవ్వుతూ మాట్లాడితే పోయేది ఏముంది? మహాది తిరిగి నవ్వుతూ మాట్లాడతారు. అవునా కదా? అవునా కదా? ఏం సార్ నేను మీతో ఏమి ఎలా ఉన్నా ఇట్లా మాట్లాడ మీరు కూడా ఇట్లా అంటారు. అదే నేను చెప్పేది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఎక్కడైనా నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. డబ్బులేం ఖర్చు కావు కదా. భార్య దగ్గరికి వెళ్ళాము, ఆస్తులు ఏం పోవు నవ్వుతూ మాట్లాడితే. నిన్న ఏదో చేసింది, మొన్న ఏదో పప్పులో ఉప్పేసింది, ఉప్పులో సాంబార్ వేసింది, సాంబార్లో ఏదో చేసింది కాబట్టి నేను ఇప్పుడు నవ్వుతూ మాట్లాడను. ఈ కండిషన్లు ఎందుకు? నవ్వడానికి కండిషన్లు ఏం అవసరం లేదు. నవ్వడానికి డబ్బులు అవసరం లేదు. నవ్వడానికి ఆస్తులు అవసరం లేదు. నవ్వడానికి ఇంకేదో 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 అవసరం లేదు. చాలా సింప్లెస్ట్ పాయింట్, చాలా ఈజియెస్ట్ పాయింట్. నవ్వాలంటే ఒక్క పాయింట్ పాటించాలి దాని వెలగల. ఏంటంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. ప్రేమికుడు సినిమా చూసారా? ఊరసి ఊరసి టేక్ ఇట్ ఈజీ పాలసీ. నచ్చిన చిన్నది అన్నా అంటే దేవదాస్ కాకు టేక్ ఇట్ ఈజీ పాలసీ. మన అంతకుముందంతా దేవదాస్ సినిమా చూసి ఎవడో నన్ను ప్రేమించలేదంట, పార్వతి ప్రేమించలేదని చచ్చిపోవాలంట. ఏందంట? ఎవడో నన్ను ప్రేమిస్తే ఏంది, ప్రేమించకపోతే ఏమంట? నన్ను నేను ప్రేమించుకోలేనా? నన్ను నేను ప్రేమించుకోలేనా? పార్వతి నన్ను ప్రేమించాలా? మన మీద మన ప్రేమ లేదా? మన మీద మన ప్రేమ లేకపోతే అడక్క తింటూ ఉంటాం. ఏమండి నన్ను ప్రేమించండి. అమ్మా నన్ను ప్రేమించమ్మా. బయట అడుక్కునే వాళ్ళకి ఇంట్లో అడుక్కునే తేడా ఏం లేదు. ప్రేమించమని అడుక్కునేవాడు. టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఎవడు మనల్ని ప్రేమించే అవసరం లేదు. మనల్ని మనమే ప్రేమించుకుంటాం. నాకు నేను చాలు. ఎవడు నన్ను ప్రేమించాల్సిన వాళ్ళు. బాధ్యతలు ఉండాలి. అన్నా కదా? బాధ్యతలు కావాలి. ప్రేమ అవసరం లేదు, బాధ్యత కావాలి. అసలు ప్రేమ ఉన్నది బాధ్యతలోనే. రోజు పొద్దున్నే లేచి నేను ఐ లవ్ యూ అని చెప్తాను సార్, కానీ నేను బాధ్యతగా ఉన్నాను సార్ అంటే ఎవడేమడుగుతాడు? మనం పిల్లని ఇచ్చేటప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతారు, ఏం పెట్టి సాకుతావు? అవునా కదా? నేను ప్రేమిస్తాను కానీ నేను ఏం చేయనంటే కుదరదు. తల్లిదండ్రులు ఒకటే అడుగుతారు, నేను ప్రేమించాను పలానా అబ్బాయిని సినిమాలో చూపుతాడు కదా. నిజమైన తండ్రి నిజమైన తల్లి ఎప్పుడు ఒకటే అడుగుతారు అమ్మాయిని ఇచ్చే ముందు, ఏమి పెట్టి సాకుతావు భయ్? బాధ్యత అనా కదా? బాధ్యతనే ప్రేమ. బాధ్యత నుంచి ప్రేమ ఏముంది? మన భర్త బాధ్యత వహిస్తున్నాడు, ఇంకా ప్రేమ ఇంచట్లేదన్నా? పొద్దున్నే లేచి హస్తకష్టాలు పడి అటుపోయి ఇటుపోయి ఏదో చేసి పొద్దున్నే సాయంత్రం వరకు ఎన్నో చేసి మనకు 3 పూట తిండి పెడుతున్నాడు అంటే ప్రేమ లేదా? మళ్ళీ పొద్దున్నే లేచి సినిమాటిక్ లైవ్లో ఐ లవ్ యూ, బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా? బుద్ధుడు ఏం చెప్పాడు? దుఃఖానికి కారణం ఏమన్నాడు? కోరిక. అన్నా కదా? మన చిన్నప్పుడు చదువులో చదువుకున్నాం. చిన్న పాయింట్, దుఃఖానికి కారణం కోరిక. ఈ చిన్న చిన్న కోరికలు తీసేయలేమా? పెద్ద పెద్ద కోరికలు ఎలా తీసేయలేండి. మనమే వేమనలా ఆయన తీసేసుకొని పొమ్మని అడగట్లే. ఈ చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ తీసేస్తే నవ్వలేమా? హ్యాపీగా నవ్వగలుగుతాం. ఎంతమంది ఈరోజు నవ్వుతారండి? అబ్బో వెరీ గుడ్. ఒక్క పాయింట్ పాటిద్దాం, ఒక్క పాయింట్. రేపటి నుంచి మీరు గమనించండి. ఫోటోలు తీసి పెట్టాలి అందరూ స్టేటస్లో, నవ్వు ఫేస్. నవ్వడానికి ఏది అవసరం లేదు, నవ్వడానికి ఏమీ అవసరం లేదు. చిన్న జ్ఞానం. ఇలాంటి ఒక 10-15 విషయాలు చెప్పుకుందాం మనం. ఈ యొక్క గంట టైం ఇచ్చారు కదా సార్, నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. గంట టైం ఇచ్చాను. ఈ గంటలో నాకు 10-15 విషయాలు అంటే ఒక చిన్న జ్ఞానం. ఆనందంగా అవడానికి అన్కండిషనల్గా నవ్వడం నేర్చుకోవాలి. అన్కండిషనల్గా. ఏ కండిషన్ అవసరం లేదు ఆనందానికి. ఆనందంగా ఉండాలి,
అని ఒక నిర్ణయం కావాలి మొట్టమొదటిగా. ఆనందంగా నేను ఈ రోజు నుంచి ఏది ఏమైనా, ఏది ఎలా ఉన్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను ఈ రోజు నుంచి ఆనందంగా ఉండాలని డిసైడ్ అయిపోయాను అని వాళ్ళు చెప్తారు. ఎస్, వండర్ఫుల్. ఇది మొదటి జ్ఞానం. మనకు ఏది కావాలన్నా మొదటగా డెసిషన్ కావాలి. ఇక్కడ అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, సప్తాహం చేయాలి ప్రతి సంవత్సరం అని. అవునా కదా? నిర్ణయం తీసుకున్నారు, దానికి తగినట్టుగా అన్నీ వచ్చాయి, అందరూ వచ్చారు. నిర్ణయమే లేదు, చూద్దాంలేండి, సప్తాహం చేద్దాంలేండి అనుకుంటారు అనుకోండి. అలాగే పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. ఎవరో ఇక్కడ నాకు తెలియదు, సారో మరి ఎవరో బలమైన నిర్ణయం తీసుకున్నారు, ఎవరు చేయాల్సిందే, చేసి తీరతాం. దానివల్ల ఇంత మహాప్రపంచనం జరుగుతుంది. ఇందంటే మనం చేయలేండి, మనకంత టాలెంట్ లేదు. సారు పెద్దవాళ్ళు కాబట్టి చాలా డబ్బులు ఉన్నాయి, టాలెంట్ ఉంది, ఏదో చేస్తున్నారు. మనం మన జీవితంలో ఆనందంగా ఉండాలని డిసైడ్ కాలేమా? మన చేతుల్లో ఉంది ఇది, మన చేతుల్లో ఉన్న జ్ఞానం. మనం అనుకుంటే ఏమైనా చేయగలుగుతాం. మన కోసమే, పక్కనోడి కోసం ఆనందంగా ఉన్నామని చెప్పట్లేదు. ఆనందం మన కోసం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. మొట్టమొదటి జ్ఞానం, ఆనందానికి మొట్టమొదటి జ్ఞానం ఏంటంటే, నేను ఈ రోజు నుంచి పాయింట్ నెంబర్ 1 ఏది ఏమైనా, ఏది ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఫెయిల్ కానీ పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, తప్పేమీ కాదు. కొన్ని లక్షల సార్లు ప్రయత్నిద్దాం. నేను చచ్చిపోదాం అనుకున్నామని కొన్ని లక్షల సార్లు ప్రయత్నించి ఈరోజు ఆనందం గురించి బుక్ రాశా. కొన్ని లక్షల సార్లు ఫెయిల్ అయ్యా, తప్పేమీ కాదు ఫెయిల్ కావడం. ప్రయత్నించడంలో తప్పు ఉండకూడదు, ప్రయత్నించడంలో లోపం ఉండకూడదు. రెండోది, ప్రయత్న లోపం ఉండకూడదు. మొదటి పాయింట్ మనం చేయాల్సింది ఏంటంటే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రయత్నం. అన్నా కదా, ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ప్రయత్నం చేయాలి? రేపా, ఎల్లుండా, ఇప్పుడే. ఇప్పుడే రామస్వామి సినిమా చూసారు, బాబా సినిమాలు. ఇప్పుడే రామస్వామి, ఇప్పుడే. రేపన్నది లేదు. నేను రేపు ధ్యానం చేస్తాను, ఎల్లుండి జ్ఞానం పాటిస్తాను, లేదు. రేపన్నది లేనే లేదు. ఈ ప్రపంచంలో ఉన్నది ఈ రోజు మాత్రమే, ఇప్పుడు మాత్రమే. మా నాన్నకి అడిగాను చాలాసార్లు, నాన్న ధ్యానం చేయి, నాన్న నువ్వు ప్లీజ్ కొంచెం మా గురించి ఆలోచించడం అనేసి నీ గురించి ఆలోచించమని చాలాసార్లు అడిగాను. మా నాన్న రిటైర్డ్ అయిపోయిన తర్వాత, చాలా ఏళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా చాలా కష్టపడి నా కోసం ఇల్లు కట్టించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఎందుకంటే నేను కట్టుకోకుండా అడ్డంగా తిరుగుతున్నాను. వీడు సన్యాసి అయిపోయాడు, వీడి కోసం, ఇద్దరు కొడుకుల కోసం ఏదైనా కట్టిద్దామని అనేది. రిటైర్ అయిన తర్వాత కూడా కష్టాలు పడి తిరుగుతుంటే చాలాసార్లు అడిగాను, నాన్న వద్దు నాన్న, నువ్వు ధ్యానం చేసుకో, సుఖంగా ఉండు, ఇప్పటికైనా రిలాక్స్గా ఉండు. అంటే లేదురా, మీకోసం నేను ఏదైనా చేయాలా, కొద్ది రోజుల తర్వాత చేద్దాంలే, ఇల్లు కట్టాక ధ్యానం చేద్దాంలే, ఆ తర్వాత ధ్యానం చేద్దాంలే, ఆ తర్వాత ఇంకెప్పుడో చేద్దాంలే, ఇంకోసారి ఆలోచిద్దాంలే. ఓ రోజు పడుకున్నాను, ఇల్లు కట్టేసి, నా కోసం ఇల్లు కట్టాడు. నా కోసం కట్టిన ఇంట్లోనే డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టాడు. ఒక పోర్షన్ కట్టాడు నా కోసం, మా అన్న కోసం ఒక పోర్షన్, మా రెండో అన్న కోసం ఒక పోర్షన్, నాకు ఒక పోర్షన్ కట్టాడు. బాగుంది, చాలా కష్టాలు పడి రిటైర్డ్ అయిన తర్వాత కూడా సంపాదించి కట్టాడు. ఆ పోర్షన్లో పడుకున్నాడు ఒకరోజు రాత్రి. పొద్దున్న లేవలేదు. ఏం చేయాలి? శాశ్వతమా ఈ జీవితం? శాశ్వతమా? రాత్రి పడుకున్నవాడు పొద్దున్న లేవలేదు. అదే రోజు అదృష్టవశాత్తు మా అమ్మ బయట పడుకుంది, అదృష్టం కొలది. అదే రోజు అదృష్టవశాత్తు రోజు మా అమ్మ మా నాన్నతో పాటు రోజు ఇంట్లో పడుకుని, ఆ రూమ్లో పడుకునేది. ఆ రోజే బయట పడుకుంది, ఆ రోజే బోల్ట్ వేసాడు. అంత పగడబందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎంత పగడబందీగా. ఆ రోజే హైదరాబాద్కి వచ్చాడు ఆయన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడానికి. ఆ రోజు అప్పటికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయనకు మనకు ఫ్రెండ్షిప్ ఉంది బాగా. కలవడానికి వచ్చాడు, ఫోన్ చేశాడు ఆఫీస్లో, నాన్న నేను బిజీగా ఉన్నా, రేపు కలుస్తా అన్న. అరే నేను కర్నూలుకి వెళ్ళిపోతున్నా, అంతే. కర్నూలు పోయాడు, నేను కలవలేదు. నాకు రేపు అనేది లేదు, మా నాన్న రేపు కలిసేది. ఈ రోజే మనం కలవాలి నాన్నని. కలిసేది ఉంటే ఈ రోజే నాన్నని కలవాలి, ఈ రోజే అమ్మని కలవాలి. ఆ తర్వాత అమ్మ, అయ్యో నాన్న నీకోసం ఏదో చేద్దాం అనుకున్నాను, అప్పుడే పోయావే. నాకు ఛాన్స్ లేకుండా పోయింది, ఆయనకు ఛాన్స్ లేకుండా పోయింది. మా నాన్న కోసం నేను ఏదో చేద్దాం అనుకున్నా, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అవతల ఎల్లుండి. ఏది చేసే రేపు ఎల్లుండి. ఏదైనా అమ్మ నాన్న కోసం చేస్తుంటే ఈ రోజే చేయాలి, రేపటి గ్యారంటీ లేదు. నాకు అలాగే అయింది, అలాగే మా నాన్న కూడా అలాగే అయింది. రేపు ధ్యానం చేద్దాం, ఎల్లుండి ధ్యానం చేద్దాం అన్నాడు. ఎప్పుడు చేసేది ధ్యానం? ఎప్పుడు చేసేది జ్ఞానం? ఈ రోజే. మొదటి పాయింట్ నిర్ణయం. రెండో పాయింట్ ఈ రోజు నుంచే, ఇప్పటి నుండే నేను ఆనందంగా ఉండాలి. రేపటి నుండి ఆనందంగా ఉండాలి సార్. అన్ని కష్టాలు తీరాక, అది ఎప్పుడు తీరవు అన్నా కదా, అన్ని కష్టాలు తీరాక
అన్ని ప్రాబ్లమ్స్ అన్ని పోయాక నేను సుఖంగా తయారయ్యాక పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక ఆ తర్వాత అప్పుడు ఆనందంగా ఉన్నది. ఎప్పటికి జరగదు అన్నా కదా, అది ఎప్పుడవుతుందో తెలియదు. అందుకే ఈ రోజు నుంచే, ఇప్పటి నుండే, ఈ క్షణం నుంచే ఆనందంగా ఉండడం మొదలు పెట్టాలి. అంటే ప్రయత్నం ఇప్పటి నుండే మొదలు కావాలి. మొదటగా నిర్ణయము, ప్రయత్నం ఇప్పటి నుండే, ఈ క్షణం నుండే. అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ధ్యానం అయిపోయింది, జ్ఞానానికి వచ్చాం. మనం ఒక ఇంపార్టెంట్ జ్ఞానాన్ని మనం మిస్ అవుతా ఉన్నాం. ఇంపార్టెంట్ జ్ఞానం ఏంటంటే దాని పేరే, మనం ఎంత ధ్యానం చేసినా మనం ఎందుకు బేసిక్ జ్ఞానం ఒకటి పాయింట్ మిస్ అవుతాం. దాని పేరు ఏంటంటే నాన్ జడ్జిమెంట్. ఎంతమంది తెలుసు నాన్ జడ్జిమెంట్ గురించి? తెలుసు కదా. నాన్ జడ్జిమెంట్ అంటే వాడి గురించి వీడి గురించి మాట్లాడడం మానేయడం. నిజంగా మనం ఆనందంగా ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి జ్ఞానం, పాటించాల్సిన మొట్టమొదటి జ్ఞానం ఏంటంటే వాడి గురించి వీడి గురించి మానేయాలి మాట్లాడడం. వీడిట్లా, వాడిట్లా, అమ్మ ఇట్లా, తమ్ముడు ఇట్లా, అక్క ఇట్లా, ఎవరు లేకపోతే పక్కన పార్టీ ఎమ్మెల్యే ఇట్లా, ఎంపీ ఇట్లా, సీఎం ఇట్లా, పిఎం ఇట్లా. మనం చేసేది ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యే గురించో ఒక ఎంపీ గురించో మనకు టైం పాస్ దొరికినవి మాట్లాడేస్తుంటాం, ఫ్రీగా మాట్లాడుతుంటాం. మన ఇంట్లో మనకి నలుగురు పిల్లల్ని మెయింటైన్ చేయడానికి రాదు, మన చేత కాదు. పిల్లలు కొట్లాడుకుంటుంటే మనం చెప్పలేకపోతుంటాం. నేను మా అన్న చిన్నప్పుడు కొట్లాడుకునేవాళ్ళం, మా నాన్న చెప్పలేకపోయాడు, కానీ సీఎంతో బాగా క్లోజ్, కోట్ల ప్రెసిడెంట్కి బాగా క్లోజ్. ఆయన చెప్పిన పనులు చాలా. ఇంట్లో పిల్లల్ని మెయింటైన్ చేయలేవు, కానీ సీఎం గురించి మనం మాట్లాడతాం, ఎమ్మెల్యే గురించి మాట్లాడతాం, ఎంపీ గురించి ఇక్కడ నుండి మాట్లాడతాం. ఆ పొజిషన్లో ఉన్నవాడు తెలుస్తుంది వాళ్ళ కష్టం ఏందో, అనా కదా. కాబట్టి నోరు ఉంది కదా అని జడ్జిమెంట్లు ఇవ్వడు. నేను సీఎం అయితే ఇలా ఉండను, నేను పిఎం అయితే ఇలా ఉండను, నేను సర్పంచ్ అయితే అలా చేస్తాను, ఇలా అది కాదు. ముందు ఈ మాటలు మానేసేయాలి. నేను అత్తనైతే ఇలా ఉండను, నేను కోడలనైతే ఇలా ఉండను, నేను అమ్మనైతే ఇలా ఉండను అనుకునే వాళ్ళం. నేనే అమ్మనైతే, నేనే నాన్ననైతే ఇలా పెంచను. మనం అమ్మనైన తర్వాత కానీ మనకు అమ్మ విలువ తెలియదు. మన అమ్మ వాళ్ళ గొప్పదని ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనం అమ్మనైనప్పుడే తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది. ఏ టెక్నాలజీ లేని కాలంలో మనకు అన్ని పెట్టి పోషించారు, అన కదా. ఇప్పుడు పెట్టి పోషించిన పెద్ద సమస్య కాదు. మన అమ్మ నాన్నలు ఉండాలి కదా, అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేదు, లెటర్లు రాయాలి, మనీ ఆర్డర్లు. ఎప్పుడో డబ్బులు పంపిస్తే ఇంకెప్పుడో చేయలేదు మా నాన్న. మా అమ్మకి మేము జమ్మూలో ఉండేవాళ్ళు, మా నాన్న కూడా తాడిపత్రిలో పనిచేసేవాడు. మనీ ఆర్డర్, ఆ మనీ ఆర్డర్ ఎప్పుడు చేస్తుందో తెలియదు. ఏ టెక్నాలజీ లేదు, మీకు చదువు రాదు, పోస్ట్ ఆఫీస్ తెలియదు, కూరగాయలు లేకుండా తెలియదు. అయినా కష్టాలు పడి 4 పిల్లలు పెంచేది. ఆమె గొప్పదా, నేను గొప్పవాడినా? నాకు పెళ్ళై ఒక పాపను పుట్టించుకున్న తర్వాత అర్థం కాలేదు మా నాన్న గొప్పదని. కాబట్టి జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. నాన్న ఇంతే, అమ్మ ఇంతే, తమ్ముడు ఇంతే, సర్పంచ్ ఇంతే, వాడింతే, వీడింతే అని అన్నీ మాట్లాడి 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 మన బురద అంతా బురద చల్లుకోవడం మానేయాలి. ఎప్పుడైతే ఈ బురద చల్లుకోవడం మానేస్తామో మన బుర్రలో జడ్జిమెంట్ అన్ని పక్కన పెట్టి నాన్ జడ్జిమెంట్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనలో ఆనందం మొదలవుతుంది. ఇల్లు కడుక్కోవాలి కదా, ఇల్లు ఎప్పుడు కడుక్కుంటాం మనం? నాన్ జడ్జిమెంట్తో స్టార్ట్ అవుతుంది. జడ్జిమెంట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆనందానికి గ్యారంటీ లేదు. ధ్యానంలో జ్ఞానంలో మొదటి మెట్టు నాన్ జడ్జిమెంట్. నేను నాన్ జడ్జిమెంట్ ప్రాక్టీస్ చేయను సార్, కానీ అన్ని చేస్తాను సార్ అంటే మన జ్ఞానమే లేదు, అనగా. మనం ధ్యానం చాలా చేస్తాం సార్, నేను చాలా ధ్యానం చెప్తాను, ధ్యానం క్లాసులు చెప్పేస్తాను, చాలా చేస్తున్నాను, కానీ పొద్దున్న లేచిన నుంచి వాడిట్లా వీడిట్లా అని మాట్లాడుతున్నారు అంటే 0 మార్కులు. బేసిక్ జ్ఞానం ఇది, బేసిక్ జ్ఞానం. మనం ఆనందంగా ఉండాలంటే పాటించవలసిన మొదటి జ్ఞానం ఏంటంటే నాన్ జడ్జిమెంట్. ఎవరి గురించి మాట్లాడకూడదు. అలాగే మన గురించి కూడా మనం మాట్లాడే అవసరం లేదు. నా బ్రతుకింతే, అందరు అయిపోయారు, ఖాళీగా ఉన్నాం, నా బ్రతుకింతే, ఎన్నెళ్ళైనా నా బ్రతుకు మారదు, ఏం చేసినా నా బ్రతుకు మారదు, అన కదా. నా అంతా అయిపోయింది, జీవితం అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు జీవితం, ఇది కూడా మానేయాలి. ఇంకొకరి గురించి మాట్లాడటం ఎంత తప్పో మన గురించి మనం ఇంతే, నా జీవితం అయిపోయింది జీవితం అని అనుకునే జడ్జిమెంట్ కూడా రాంగే, అది కూడా రాంగే. ఎందుకంటే మనం ఫిక్స్ చేసేస్తున్నాం మన లైఫ్ని, మనం ముందుకు పోనీయకుండా ఆపేస్తున్నాం. ఇంకా లైఫ్ చాలా ఉంది, ముందుంది ఇంకా. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్, అవునా కదా, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇంకా చాలా లైఫ్ ఉంది. మనం ఇప్పుడే ఎందుకు ఆపాలి? ఇప్పుడే ఎందుకు మనం జడ్జిమెంట్ ఇచ్చుకోవాలి? ఇంకా చాలా ఉంది. ఒక్కొక్క అడుగు వేద్దాం, తాబేలాగా. ఇందాక తాబేలాగా ఒక్కొక్క అడుగు వేద్దాం, ఒక్కొక్క శ్వాసను గమనిద్దాం.
ఒక్కొక్క శ్వాసను గమనించి గమనించి గమనిస్తే తెలుసో తెలియకో ఆనందంగా తయారయ్యాను. ఒక్క శ్వాస. ఇందాక అన్నారు సారు, కళ్ళు తెరుచుకొని అప్పుడప్పుడు నేను శ్వాసను గమనిస్తాను. నేను కూడా అలాగే చేసేవాళ్ళు. మా ఇంట్లో ధ్యానం చేస్తా అంటే తిట్టేవాళ్ళు, అరిసేవాళ్ళు, ఏదంతా సన్యాసుల్లో కలిసిపోతామని తిట్టేవాళ్ళు. ఇంజనీరింగ్ చేయకుండా ఏదో ఆగిపోతున్నాను. అప్పుడు ఏం చేసామంటే కళ్ళు తెరుచుకొని ఇలాగే టీవీ చూస్తున్నట్టు శ్వాసను గమనించేవాడిని. ఏం చేయాలి మా అమ్మ దగ్గర? శ్వాసను కళ్ళు తెచ్చుకొని చాలా సంవత్సరాలు గమనించాను. స్కూల్లోకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి పాటలు వింటున్నట్టు ఎలా శ్వాసను గమనించేవాడు, కళ్ళు తెరుచుకొని శ్వాసను గమనించేవాడు. నటించాం అంటే అవతలాడికి ఏం కావాలి అది నటిస్తూ మనకి ఏం కావాలో మనం అలా చేసుకోవాలి. అయిపోలేదు. ఆ రకంగా ట్రై చేసి చివరికి అడవుల్లోకి వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఉండే స్టేజ్కి వచ్చాను. నేను శ్రీశైలం ఫారెస్ట్ అంతా తిరిగాను. ఒక 10 రోజులు 20 రోజులు వెళ్ళిపోయి హ్యాపీగా ధ్యానం చేసుకొని వచ్చేవాడిని. అందుకే ప్రకృతి, నా పేరు ఇంటి పేరు మానేసి ప్రకృతి అని పెట్టా. ప్రకృతిలో వెళ్ళి గడపడం వల్ల. సో నాన్ జడ్జిమెంట్ తర్వాత, ధ్యానం తర్వాత, నాన్ జడ్జిమెంట్ తర్వాత మనం పాటించాల్సిన 3వ పాయింట్ ఏంటంటే ప్రకృతిలో గడపడం. మనమంతా తెలియకుండా ఈ కాంక్రీట్ జంగల్లో గడిపేస్తున్నాం, ఈ రాళ్ల మధ్యలో ఇసుకల మధ్యలో గడిపేస్తున్నాం. మన చిన్నప్పుడు మనకు బాగా గుర్తుంచుకుంటే మనకు అత్యంత ఆనందకరమైన సన్నివేశాలు అంటే ఆ పెన్నా నదిలోనో, ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా, పెన్నా నదిలో గడిపిన సందేశాలు ఇప్పటికీ నాకు బాగా ఇక్కడ ఉన్నవి. ఆ పెన్నా నదిలోనో, ఆ ఇసుకలోనో, ఆ రాళ్లలోనో, ఆ చెట్ల కిందనో మేము ఎంత హాయిగా ఉండేది బ్రతుకు. ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకు, అపార్ట్మెంట్లు వచ్చాయి, వచ్చాయి, కానీ ఆనందం లేదు. శక్తి విహీనమైన ప్రదేశాలు ఈ కాంక్రీట్ జంగల్ అంతా. మనం శక్తివంతంగా తయారు కావాలి. శక్తివంతంగా తయారు కావాలంటే వీలైనంత ఎక్కువగా చెట్ల కిందనో, పుట్ల కిందనో, రాళ్ల కిందనో, సారి ఆశ్రమం, మన ఆశ్రమానికి వెళ్తే అంతా అదే. ఎప్పుడు వీలైతే అప్పుడు పోవాలి. అనా కదా, జీతవనం వెళ్తూనే ఉండాలి, కొండకి వెళ్తూనే ఉండాలి, చెట్లకి వెళ్తూనే ఉండాలి. ఏది లేకపోతే మిద్దపైకైనా వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఈ 4 గోడల మధ్య ఎప్పుడు చూసినా? వీలైనంత ఎక్కువగా మనం శక్తివంతంగా ఉండాలంటే ధ్యానం తర్వాత మనం పాటించాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రకృతిలో ఉండాలి. ఎప్పుడు బయట ఉండాలి, ఇంట్లో ఉండొద్దు. ఇంట్లో ఏం పని మనకి? మిద్ద పైన ఉందాం, టెర్రస్లో ఉందాం. ఏది లేకపోతే ధ్యాన కేంద్రంలో మంచి మంచి చెట్లు ఉన్నాయి, అక్కడ పోదాం. ఇక్కడ మంచి చెట్లు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి గడుపుదాం. ఎక్కడెక్కడో గడపడం కాదు, 4 గోడల మధ్యలో కాదు, ప్రకృతిలో గడుపుతూ వెళ్ళాలి. దానికోసం కూడా కొన్నిసార్లు సపరేట్ టైం అవసరం లేదు. కారులో వెళ్తున్నాం, ఇందాక వచ్చేప్పుడు చాలా కొండలు కనిపించాయి అన్నా కదా. పక్కనోడితో టైం పాస్ మాట్లాడగల కొండలు చూడొచ్చు కదా అన్నా కదా. నేను పొద్దుటి నుంచి వస్తుంటే చాలా మధ్యలో చాలా కొండలు కనిపించాయి. మనం ఎంత ఆనందమో అన్నా కదా. అలా ప్రకృతిని చూస్తూ గడపవచ్చు కదా, పనికిరాని మాట్లాడేవాళ్ళు. మనం ఎక్కడికో వెళ్తుంటాం, బైక్ మీద వెళ్తుంటాం, కార్లో వెళ్తుంటాం, ట్రైన్లో వెళ్తుంటాం. అందరికి విండో సీట్ కావాలి నిద్రపోవడానికి అన్నా కదా. అందరూ ఏం చేస్తాం, విండో సీట్ అది కూడా హ్యాపీ పడుకోవచ్చు, గాలి వస్తుంది. కాదు, విండో సీటు అలా ప్రకృతిని చూడడానికి. మా కాలేజీకి వెళ్ళినప్పుడు నేను స్టూడెంట్ లైఫ్లో ఏం చేసామనంటే, కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇలా విండో సీట్ ఎక్కడో కూర్చున్నాను. కాలేజీలో విండో సీట్ ఎత్తుకునేవాడు ఎవడున్నాడు. నేనైతే ఆ విండో సీట్లో ఎందుకు కూర్చున్నానంటే ఇలా ఒక్క నిమిషం అన్నా అలా ఒక మొక్కను చూడగలుగుతానేమో ఆ విండోలో నుంచి అని. అలా ఒక్క నిమిషంతో మొదలైంది ప్రయాణం. ధ్యానము, రెండోది నిర్ణయము, ఆనందంగా ఉండాలని. మూడోది ఈ రోజు నుంచే ప్రయత్నించడం. నాలుగోది నాన్ జడ్జిమెంట్. ఐదోది ప్రకృతి. ఆరోది ఆల్రెడీ ముందే అనుకున్నాం, ఈ రోజు నుంచే నవ్వడం మొదలుపెట్టా. ఇందాక అన్నారు సార్, నవ్వేవాడే యోగి, నవ్వలేకపోతే రోగి. తెలుసో తెలియకో ఎక్కడో మానసిక రోగమో శారీరక రోగమో ఉంటేనే మనం నవ్వలేకపోతూ ఉంటాం అనా కదా. శారీరక రోగంలో తప్పేమి లేదు, అది తప్పేమి కాదు. ఎందుకంటే శరీరంలో వయసు వల్లనో రకరకాల కారణాలు, వాతావరణ ప్రభావం వల్ల శరీరాలు ఇబ్బందులు అవుతుంటాయి, అది తప్పు కాదు. మానసిక రోగం ఉండకూడదు. మానసిక రోగం ఉందంటే తప్పు మనలోనే ఉంది. శారీరక రోగం అనేది తప్పు కాదు. ఓకే, కొన్ని కర్మల వల్ల వస్తుండదు, అది మనకి తెలియదు పాపం. అది ఏం కర్మలో తెలియదు. గత కర్మల వల్ల కొన్ని రోగాలు వస్తుంటాయని అంటారు, ఆ కర్మలు ఏందో మనకి తెలియదు కాబట్టి ఓకే. శారీరక సమస్యల్ని మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు, దానికి డాక్టర్లో లేకుంటే మన మెడిటేటర్లో ధ్యానమో పిరమిడ్లో ఉన్నాయి. కానీ మానసిక అనారోగ్యం ఉంది కదా, నవ్వలేకపోతున్నామంటే ఇక్కడెక్కడో బ్లాక్ అయి ఉన్నాం. తీయాలి ఆ బ్లాక్ని, ఆ బ్లాక్ని అన్బ్లాక్ చేయాలి. అలా అన్బ్లాక్ చేయాలి ఏం సార్? నవ్వడం ద్వారా. నవ్వగలగాలంటే దానికి ఏదో మళ్ళీ తాళం తెరవాలి కదా. అదే ఇందాక టేక్ ఇట్ ఈజీ పాలసీ. మొట్టమొదటిది అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఏమీ లేదు సీరియస్ మ్యాటర్ ఈ ప్రపంచంలో. మా నాన్న పోయాడు రాత్రి, నేను ఇంపార్టెంట్ సీరియస్ అయిందా? ఏం లేదే, ఆనందంగా పోయాడు. మనం ఏం చేస్తాం ఈ ప్రపంచంలో? చనిపోతేనే మనం ఏం చేస్తాం? 10 రోజుల తర్వాత పండగ చేసుకుంటాం. 11వ రోజు సరే
11వ రోజు మంచి పండగ అందరిని పిలిచి. మన హిందూ ధర్మంలో ఏముంది, సెలబ్రేషన్ ఉంది, అంతేగాని ఏడుపు లేదు. మన హిందూ ధర్మంలో 11వ రోజు, 11వ రోజున చేసేది, 10వ రోజా 11వ రోజా సార్, 11వ రోజు అందరిని పిలిచి మంచి మంచి పిండి వంటలతో, మంచి మంచి ఇష్టమైన వంటలతో సెలబ్రేషన్ చేస్తాం. అంటే ఇది కూడా పండగే. మరి చావే పండగ అయినప్పుడు మిగతా ఏమున్నాయి కదా సీరియస్ మ్యాటర్స్? అప్పుడిప్పుడు మా అత్త తిట్టింది, 10 ఏళ్ళ తర్వాత కూడా అలాగే ఆలోచిస్తుంటా. నేనేం తక్కువ ఎప్పుడో తిట్టింది, 20 ఏళ్ళు అయింది, ఇంకా ఇక్కడ ఎందుకు మోసుకుంటున్నావు? ఈ అహంకారం, టేక్ ఇట్ ఈజీ పాలసీ లేదు, సులభంగా తీసుకోవట్లేదు, ప్రతి దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. నేను ఏమి తక్కువ, నేను ఇదే సినిమాలో పుట్టా. శివ సినిమా చూసినప్పుడు ఇక్కడ జమ్మలమూడిలో చైన్ మెయింటైన్ చేసేవాడిని నేను. గుర్తుందా? శివ సినిమా అప్పుడు ట్రెండ్ బాగా సృష్టించింది, చైన్ ట్రెండ్ సృష్టించింది. నేను కూడా చైన్లు వేసుకొని వెళ్ళేవాడిని అందరిని కొట్టడానికి. సైకిల్ చైన్ తీసి వేసుకొని వెళ్ళేవాళ్ళం అందరూ హ్యాపీగా, కొట్టుకోవడానికి తన్నుకోవడానికి. బయటకు వస్తే బాంబులు, లోపలికి వెళ్తే చైన్లు. చిన్నప్పుడు బ్రేకులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఎందుకని గత రక్త చరిత్రలు మనకెందుకు లేదు, ఎంతో మందికి కాళ్ళు చేతులు ఎరగొట్టిన రోజులు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. మారి పచ్చసారికి వచ్చిన తర్వాత యాక్షన్ పోయి యాక్షన్ సినిమాలు చూసుకుంటున్నాం. ఇప్పుడు నేను సినిమాలు చూడాలంటే ఒకటే చూస్తాను అనమాట, 4 సుమోలు లేపుతున్నాయా, 100 మంది లేపుతున్నారా, అమ్మతోడు. ఇప్పుడు నేను చూసేది అదే సినిమాలే, ఎందుకంటే అదన్నీ వదిలేసాయి కదా, వదిలేసిన సినిమాలో చూసి ఆనందపడుతున్నాం అన్నట్టు. అంతకుముందు అవి లేకపోతే బతికేయాలి, 10 మందిని మెయింటైన్ చేయాలి. ఎల్కేజీ నుంచే 10 మందిని మెయింటైన్ చేయాలి, గ్రూప్ దాదా 10 మందిని కొట్టాలి, 20 మందిని వేసేయాలి, లేపేయాలి, తన్నాలి, కొట్టాలి. దమ్ముండ మగోడు, కారం బాగా తినాలి, రోషం ఉండాలి. మన దగ్గర తెలుసు కదా సీమలో బాగా గుడ్డు కారం తినాలి, గుంటూరు కారం తినాలి, ఎందుకంటే బాగా రోషం. మగోడు అంటే కారం తినాల్సిందే. ఇవన్నీ మానేసి హాయిగా టేక్ ఇట్ ఈజీ పాలసీ. మన ధర్మం ప్రకారం మరణమే సీరియస్ మ్యాటర్ కానప్పుడు ఇంకా మిగతా ఏమున్నాయి సీరియస్గా ఆలోచించడానికి? మిగతా ఏమీ లేవు, మన బుర్రనే సీరియస్గా ఆలోచిస్తుంది. అన్నీ పక్కన పెట్టాలి. ఇంకా పక్కన పెట్టలేకపోతున్నాం. మరి ఏం చేయాలంటే ఏదైనా మంచి పుస్తకం తీసుకోవాలి. ఏం పుస్తకము? యోగులు రాసిన పుస్తకం. మన బుర్ర ఏంటంటే పాపం అంత ఈజీగా బయటకు రాదు. చెప్తాను నేను, టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉండాలి అంటే అయినా ఒప్పుకోదు. దానికి ఒక సమాధానం కావాలి, దానికి ఒక ఆన్సర్ కావాలి. ఆ ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? సరైన ఆన్సర్ ఎవడిస్తాడు? మన పక్కింటోడు ఓడుగుడు. మనం పోయి పక్కింట్లో అడుగుతాం, అంటేనే తెలుసా మా అత్త ఎలా తిట్టిందో, వాళ్ళు ఇంకా మసాలా వేసి కారం వేసి ఇంకా అత్త మీద ఇంకా ఎక్కువ కారం వేసి అన్ని అమ్మకి చెప్పాము అనుకోండి, అత్త తిట్టని, అమ్మ ఇంకా మసాలా వేస్తుంది. మన ఏదైనా సమస్యలు ఉంటే మన అమ్మకో నాన్నకో పక్కింటోళ్ళకో ఎనికింటోళ్ళకో చెప్పుకోకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ఒక యోగి రాసిన పుస్తకం తీసుకోవాలి, ఒక యోగిని కలవాలి. ఒక యోగి దగ్గరికి వెళ్ళాలనుకోండి, మంచి విషయం చెప్తాను, నాన్న ఇలా కాదు నాయన అత్త గురించి ఆలోచించాల్సింది, ఇలా కాదు అమ్మ గురించి ఆలోచించాల్సింది, ఇంకొక రకంగా భిన్నంగా ఆలోచించాలి అని చెప్తాడు. అదే మన అమ్మ దగ్గరికి వెళ్ళిన ప్రేమ ఎక్కువైపోయి, హై నా కూతురు నేను ఎట్లా పెంచాను తెలుసా అని ఇంకా నెయ్యేసి మసాలేసి ఇంకా పెరిగి పెంచి 99% మనకి ఇప్పుడున్న సమస్యలకు ముఖ్య కారణం మన వాళ్ళ మసాలాలే. మన వాళ్ళు చిన్నది మనం చెబితే దాన్ని పెద్ద చేస్తారు. భూదత్తంలో పెట్టి వాడు పొరపాటున ఏదో రాత్రి లేదా గిల్లికేంటారు ఇద్దరు, పొద్దున్నే పోయి చెప్పేశారు అమ్మకి, అయిపోయింది. ఇంకా ఆ గిల్లి కాస్త పెద్ద మహాసంగ్రహం అయిపోతుంది. పొద్దున్నే లేదు గిల్లుకున్నాడు, మళ్ళీ రాసుకుంటారు. అది కాదు, వాళ్ళు రాసుకోకుండా గీసుకోకుండా ఇంకా పెంచి పోషిస్తాం. అందుకే ఏది ఉన్నా కూడా ఏం చేయాలంటే ఒక యోగి దగ్గర మాత్రమే చెప్పాలి, ఒక యోగి పుస్తకం తీసుకొని చదవాలి. యోగులు రోజు దొరకదు కదా మనకు పుస్తకాలు ఉన్నాయి కదా, అన్నా కదా. ప్రతిసారి రాసిన పుస్తకం మనకు డౌట్ వచ్చింది, మనకు చాలా బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఏం చేయాలి? పుస్తకం ఓపెన్ చేయాలి. 630 పుస్తకాలు చదివాను నేను, 95 to 99. ఓషో రజనీష్ 630 ఉన్నాయి మొత్తం. యోగి రాసిన ఒక మహాయోగి రాసిన పుస్తకాలు ఎప్పుడైతే అవి చదివానో ఏ డౌట్ వచ్చినా ఓపెన్ చేసేవాడిని. ఓషో రజనీష్ ఎప్పుడు డౌట్ వచ్చినా ఓపెన్ చేయడం, చదవడం, అన్నా కదా. మనకు యోగులు రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. సాయి లీలామృతం ఎంతమంది చదివారండి? సాయి లీలామృతం, సాయిబాబు గుడికి వచ్చాం కదా, సాయి లీలామృతం, అవునా కదా. దాంట్లో ఎంతో జ్ఞానం ఉంది. అంతకుముందు వరకు నేను ఏమనుకునేవానంటే సాయిబాబా గారు అంటే లీలలు మహిమలు అనుకునేవాను. అంతకుమించి మనకి ఏం తెలియదు, ఎందుకంటే సినిమాలలో అవే చూపించారు మనకి. సగానికి పైగా విషయాలు చాలా వరకు మనకంతా సినిమాటిక్గా చూపిస్తారు. కానీ సాయిబాబా అంటే ఒక మహాజ్ఞానం సాయిబాబా అంటే. అది
సాయి లీలామృతం ఓపెన్ చేసి చదివితే తెలుస్తుంది మనకి. దాంట్లో ఎన్నో జ్ఞానాపు సంబంధించిన విషయాలు ఉంటాయి. మనం ఎలా జీవించాలో ఉంటుంది. ఒక మహిమలు ఒక్కటే కాదు, ఒక కోరికలు తీర్చడం ఒకటే కాదు, మనం ఎలా జీవించాలి, మనం ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా అక్కడ పొందుపరచబడినాయి. అవి మన కోసమే, పక్కింటోడి కోసం కాదు. మనకి ఏమైనా సందేహం వస్తే సాయి లీలామృతం తీయాలి, ఏమైనా సందేహం వస్తే రమణ భాషణం తీయాలి, మనకి ఏమైనా సందేహం వస్తే డౌట్ వస్తే సనాతన సారథి, ఎంతమంది తెలుసు సనాతన సారథి? సనాతన సారథి తీయాలి. రాముడు ఎలా ఉన్నాడు, రాముడు ఎలా విచరించాడు, ఒక రాముడు ఎలా ఆలోచించాలో తెలుసుకోవాలంటే ఒక సనాతన సారథి తేవాలి. అవన్నీ నేను చదివాను ఆ కాలంలో. నన్ను మొత్తం కుకటి వెళ్లుతో సహా నన్ను ఆ లోపల దుఃఖాన్నంతా తీసేసిన పుస్తకాలు, మొదటి స్టార్టింగ్ పుస్తకాలు ఇవన్నీ కూడా రమణ భాషణం, ఉపయోగాత్మకత, సనాతన సారథి, సాయి లీలామృతం, ఇలాంటివి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మనకు ఉన్నాయి కదా మార్కెట్లో, ఫ్రీగానే ఉన్నాయి కదా. మనం ఈరోజు సాయిబాబా గారిని కలవలేకపోవచ్చు, కానీ ఆయన పుస్తకం ఉంది కదా. సత్యసాయిబాబా గారిని కలవలేకపోవచ్చు, కానీ ఆయన పుస్తకం ఉంది కదా. ఆయన చెప్పిన జ్ఞానం ఉంది కదా, వాడుకోవడానికే కదా. ఆయన ఎన్నో జన్మలు తపస్సు చేసి ఇచ్చిన జ్ఞానం అది. జీవితం ఉన్నప్పుడే వాడుకోవాలి, అవసరమైనప్పుడే వాడుకోవాలి. అంతా బాగున్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోం కదా, అనా కదా. బాగలేనప్పుడు అంతా వాడుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్తాం, సార్ ఉన్నారు డాక్టర్ దగ్గరికి, సార్ నాకు ఏదో వచ్చిందని వెళ్తాం, అనా కదా. అలాగే బుర్రలో ఏదో వచ్చింది ఏం చేయాలి, ఒక యోగి దగ్గరికి వెళ్ళాలి, ఒక యోగి జ్ఞానం దగ్గరికి వెళ్ళాలి. సో మనం ఆనందంగా జీవించాలంటే ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మనం చేయాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పని, ఒక మంచి పుస్తకాన్ని ఎత్తుక్కోవడం. మంచి పుస్తకాన్ని ఎత్తుకోవాలి. అన్ని ఏమంటే ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు, ఎవరిని పడితే వాళ్ళని సలహాలు అడగకూడదు. మన పక్కింటోళ్ళు కదా, మన శ్రేయోభిలాషులు కదా, మన అమ్మ కదా, మన నాన్న కదా, చెడగొట్టేది వీళ్ళే. మనం ఒక యోగిని ఎత్తుక్కోవాలి. ఒక గుడికి వెళ్ళండి, తప్పు కాదు. ఒక పుస్తకం చదవండి, తప్పు కాదు. అందుకని పక్కింటోడికి దగ్గరికి వెళ్ళకూడదు. మనకు నిజంగా ఆనందంగా ఉండాలంటే మనం ఒక యోగి దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. ఆ ఒక యోగి పుస్తకం దగ్గరికి వెళ్ళాలి. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఆనందంగా ఉండాలంటే. సో ఒకటి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన మ్యాటర్ అంటే, మనకి ఏదైనా సందేహం వస్తే, మన గాంధీ మహాత్ముడు ఏం చేశాడు, ఎప్పుడు భగవద్గీతను పెట్టుకుని వెళ్ళాడు, అన్నా కదా. సంకలో ఒకటి ఉండేది, అది ఏందో కూడా మనకు తెలియదు. బొమ్మ కూడా మనం విగ్రహాలు పెట్టేవాళ్ళం, గాంధీ విగ్రహంతో పాటు బొమ్మ కూడా పెట్టాం, దాంట్లో పుస్తకం పెట్టేవాళ్ళు. ఆ పుస్తకం ఏందో తెలియదు, భగవద్గీత. ఎంతమంది తెలుసు ఆ విషయం? చాలా మంది తెలుసు, నాకు కూడా తెలుసు అనుకున్నా. భగవద్గీత, అవునా కదా. అలా మనం ఒక మంచి పుస్తకం మన ప్యాకెట్లో పెట్టుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయాలంటే, మనకు నచ్చిన ఒక మహాయోగి పుస్తకాన్ని మనతో పాటుగా తీసుకెళ్ళాలి. అదే మనకు ఆధారం. మన జీవనకి ఆధారం ఏంటంటే ఒక అద్భుతమైన రమణ భాషణం, ఏదో ఒకటి మీకు నచ్చినది. నాకు నచ్చింది నేను తీసుకెళ్ళాను, మీకు కరెక్ట్ అనిపించిన ఒక మహాయోగి పుస్తకాన్ని తీసుకెళ్తుండే. ఎక్కడికి వెళ్ళినా బట్టలు అవసరం లేదు. నేను అమెరికాకి వెళ్ళాను, 3 బ్యాగులు ఉంటాయి, 2 పెద్ద బ్యాగులు, ఒక చిన్న బ్యాగులో చేస్తారు. మొత్తం 20 ఎంతమంది అమెరికాకి తెలియదు, 20 ఒక 17 కేజీలు. నేను 30 కేజీలు పుస్తకాలు తీసుకెళ్ళా. బట్టలు కాదు, 30 కేజీలు పుస్తకాలు తీసుకెళ్ళాను ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళేటప్పుడు. మళ్ళీ మా మిస్సెస్, మా పాప సమ్మర్ హాలిడేస్కి వచ్చారు, లాస్ట్ సమ్మర్ హాలిడేస్కి. వాళ్ళకి 3 బ్యాగులు మొత్తం. భిన్నంగా ఆలోచించు, ఒక 500 పుస్తకాలు తీసుకురమ్మని చెప్పారు. 5 జతలు బట్టలు తీసుకొచ్చారు అంతే. అలా అందరు కలిసి 5 జతలు బట్టలు, 3 నెలలు తిరగడానికి 5 జతలు బట్టలు, 500 పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడానికి. దేనికండి బట్టలు అమెరికాకి వెళ్తే? దేనికి బట్టలు? 2 జతలు సరిపోదా? పోనీ 3 జతలు, 4 జతలు. ఇక్కడి నుంచి అమెరికాకు పోతే పచ్చళ్ళు, కూరగాయలు, ఇక్కడ ఏదో దొరకనట్టు అక్కడ దొరకనట్టు. అమెరికాకి వెళ్తే ఏం తీసుకెళ్ళాలి? జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. ఊరగాయలు దొరకవా? బతకలేవా ఊరగాయలు లేకపోతే? ఏం చేస్తున్నాం మనం? కొడుకు పోతుంటే వాడికి మంచి పుస్తకం భగవద్గీత తీసి పంపించాలి. అందరూ ఆడిపోతే కూరగాయలు. నాకైతే ఎందుకు లేని చిరాకు వస్తుంది అవన్నీ చూస్తే. అదే కొడుకు పోతుంటే ఊరగాయ మనకి వాడి జీవితానికి పంపించాలి, ఊరగాయ పంపించాలి. పప్పులు, సాంబార్లు, మసాలాలు అన్నీ పంపిస్తాయి. ఒక మంచి పుస్తకం ఇచ్చి పంపించాలి, అలా కదా. ఒక మంచి పుస్తకం ఇచ్చి పంపిద్దాం, ఒక భగవద్గీత ఇచ్చి పంపిద్దాం, ఒక రామాయణం ఇచ్చి పంపిద్దాం. బాగుపడతాడు వాడు చూసి. ఏదో ఒక రోజు నన్ను మార్చిన ఒక మంచి పుస్తకం ఉంది. చిన్నప్పుడు జమ్మలమూడిలోనే చదివాను, చిన్నప్పుడు ఎప్పుడో 8th క్లాస్ చదివాను. సుందరకాండ. ఎంతమంది చదివినారో తెలియదు. సుందరకాండ నా జీవితాన్ని మొత్తం మార్చిపడేది. మా నాన్న అంతకుముందు చాలా మంచి పుస్తకాలు తెచ్చుకొని చదివేవాడు. ఆ తర్వాత ఒకరోజు సుందరకాండ తెచ్చాడు పాపం. ఆయన మంచి ఆలోచన వచ్చింది, తీసుకొచ్చాడు, పెట్టాడు. రాత్రంతా సుందరకాండ చదివాడు. మొత్తం జీవితం మారిపోయింది. నాన్న సుందరకాండ చదివితే సుందరంగా అవుతుంది జీవితం, అనగా భగవద్గీత చదివితే భగవద్గీతలాగా అవుతుంది. మనం ఎలాంటి పుస్తకాలు చదువుతామో అదే మనము, ఎలాంటి వారితో మాట్లాడతామో అదే మనము. అందుకే
చేస్తే సజ్జన సాంగత్యమే చేయాలి. ఎవరితో పడితే వాడితో టైం ఉంది కదా అని మాట్లాడకూడదు. మనం నిజంగా ఆనందంగా ఆత్మవిశ్వాసంగా ఉండాలంటే ఇంకో పాయింట్ మనం పాటించాలి. పుస్తకాలు అన్న కదా పదిసారి చెప్పేశాడు పుస్తకాల గురించి. రెండోది, చేస్తే సజ్జన సాంగత్యమే చేయాలి. ఖాళీగా ఉన్నాము కదా, టైం ఉంది కదా అని అందరితో మాట్లాడకూడదు. ఏమనుకుంటారో ఏమని అనుకోని మాట్లాడదు. పడుకుందాం తిని కావాలంటే, కాబట్టి మంచి సినిమాకి పోదాం. కానీ ఎవరికి కూడా మన ఆనందంగా ఉండాలంటే సమయం ఫ్రీగా ఇవ్వకూడదు. మన ఆనందంగా ఉండాలంటే మనం చేసే ఒక ముఖ్యమైన పని ఏంటంటే సమయం ఎవరికి ఫ్రీగా ఇవ్వకూడదు. కాబట్టి ₹1 ఇవ్వండి ఫ్రీగా, తప్పేం లేదు. కానీ ఒక గంట మాత్రం ఫ్రీగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ గంట మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు ఇక్కడ మనంతా ఒక గంట సేపు కూర్చున్నాం, అవునా కదా? ఈ గంట ఈరోజు కొన్ని విత్తనాలు పడతామని ఇక్కడ 7 రోజులు సప్తాహాలు చేసుకున్నాం మనం. 7 రోజులు కొన్ని మంచి మంచి విత్తనాలు పడతాయి. అది మన భవిష్యత్తుకు దారితీస్తుంది. అదే పనికిరాని చెత్తా చెదారం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? పెళ్లికి వెళ్ళి అమ్మలకల కబుర్లు, ఏమండి కబుర్లు ఉన్నాయి, ఏం కబుర్లు లేవు. మాట్లాడితే భగవద్గీత గురించి మాట్లాడాలి, మాట్లాడితే రమణ మహర్షి గురించి మాట్లాడాలి, మాట్లాడితే పరమ శివానంద గురించి మాట్లాడాలి, మాట్లాడితే వివేకానంద గురించి మాట్లాడాలి, మాట్లాడితే పనికొచ్చే విషయాలే మాట్లాడాలి. గాంధీ చెప్పాడు, అవునా కదా? 3 కోతులు తెలుసు కదా, మనకు కాదు కదా. ఎవరికండి చెప్పింది? మనకు కాదు, మన పక్కింటి వాళ్ళకు. చెడు మాట్లాడకు, చూడకు, వినకు. ఎవరి కోసం అది? మన కోసం. అందుకే మాట్లాడితే సజ్జనులతోనే మాట్లాడాలి. ఎందుకంటే సత్యం తెలిసిన వాళ్ళు. సజ్జనులు అంటే సత్యం తెలిసిన వాళ్ళు, అసత్యం తెలిసిన వాళ్ళు కాదు. సజ్జనులు అంటే పక్కింటి వాళ్ళు కాదు, శ్రేయభిలాషులు కాదు. శ్రేయభిలాషులు కాకపోయి ఉండొచ్చు, ఈసారికి మన ఇంట్లో కష్టాలు తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఈయనకు సత్యము తెలుసు. ఈయనతో మాట్లాడితే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ శ్రేయభిలాషులకి సత్యం తెలియదు. వాడు ఏం చేస్తారు? మసాలాలు వేస్తారు. మన అమ్మ నాన్న మసాలాలు వేస్తారు, మన పక్కింటి వాళ్ళు మసాలా వేస్తారు. శ్రేయభిలాషులు కావాల్సింది మనకు సత్యవంతులు కావాలి, జ్ఞానవంతులు కావాలి. నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే సజ్జన సాంగత్యమే చేయాలి. లేదు ఇంకా వీలైతే ఆచార్య సాంగత్యం చేద్దాం. ఆచార్యుడు అంటే ఎవరబ్బా? గురువు. మన గురువు గారు 10 సార్లు లేరు ఇప్పుడు, అవునా కదా? శారీరకంగా లేరు, మిగతా రకంగా ఉండొచ్చు కాక. మనం ఆచార్యులు అంటే కొంచెం, సజ్జనులు అంటే మనతో పాటుగా ధ్యానం చేసేవాళ్ళు. సజ్జనులు అంటే మనతో పాటుగా ధ్యానం చేసేవాళ్ళు. ఆచార్యుడు అంటే నా ప్రకారం మనకంటే ఎప్పటి నుంచో ధ్యానం చేస్తూ మహాజ్ఞానం పొంది, చాలా జ్ఞానం పొంది ఆచరిస్తున్నవాడు, అవునా కదా? ఆచరించడంలో ఎక్స్పర్ట్ అయిన వాడు ఆచార్యుడు అంటే. ఆచరించడంలో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని ఎత్తుక్కోవాలి, సీనియర్ని ఎత్తుక్కోవాలి, ఆచార్య సాంగత్యం చేయాలి రెగ్యులర్గా. ఇప్పుడు మనకు అదృష్టవశాత్తు పిఎంసీ వచ్చింది, అవునా కదా? ఆచార్యులు అందరి వీడియోలు అక్కడ వస్తున్నాయి. ఒకసారి పిఎంసీ గట్టిగా చెప్పాలి కొడదాం. ఆచార్యం కోసం ఆ రోజు అప్పట్లో మన పాతకాలంలో ఏం చేసేవాళ్ళం సార్? ఆడ ఎప్పుడు మురళీధర్ సార్ వస్తాడా అడుక్కొని వెయిట్ చేసి ఎలా చూసి సార్ ఒక్క మాట మాట్లాడే సార్ మా జీవితం మారిపోయింది, అవునా కదా? ఒక యుగంధర్ సారో, ఒక న్యూటన్ సారో, ఇంకెవరో సీనియర్లు మన పాత వాళ్ళు 10 సార్ తర్వాత నెక్స్ట్ ఉంటారు కదా, నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ కోసం ఎదురు చూసి ఒక్క మాట, ఒక్క ఆలోచన, ఒక్క పాయింట్ చాలు ఇక్కడ పెట్టుకునే అబ్బా జీవితం మారిపోయింది. ఆచార్య సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే మనతోటి ధ్యానంతో సాంగత్యం చేయడం. ఆచార్య సాంగత్యం అంటే మనకంటే ఎక్కడో మించిపోయిన వాళ్ళు ఎవరో ఉంటారు, మనకు మనసుకు నచ్చిన వాళ్ళు, వాళ్ళతో సాంగత్యం చేయాలి. అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. లేదంటే భ్రమలకు వెళ్ళిపోతాం. నిజంగా మనం ఆనందంగా ఉండాలంటే ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. చివరికి ఇంకొక 2 పాయింట్లు చెప్పి క్లోజ్ చేస్తాను. చివరికి ఇంకొక పాయింట్ మనం పాటించవలసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఆనందంగా ఉండాలంటే, ఎవరు ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండాలంటే ఎక్కువగా పంచేవాళ్ళు ఆనందంగా ఉంటారు. పంచేవాడు ఆనందంగా ఉంటాడు. ఏది ఉంటే అది పంచాలి. మన దగ్గర జ్ఞానం ఉందా? పంచాలి. పాటలు వచ్చాయి మేడంకి, ఏం చేస్తున్నారు మేడం మీరు? పంచుతా ఉన్నారు, గట్టిగా చెప్పలు కొట్టండి. మొన్న కొడల సంఘంలో కలిసాం మొదటిగా. ఇప్పుడే ఆవిడ వాయిస్ వినడం, నేను మొన్న వినలేకపోయా. అక్కడ ఏదో నా ప్రోగ్రాం నేను తిరిగితే మీ వాయిస్ వినలే. చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకు ఈరోజు. ఈ మేడం వాయిస్ వినడం ద్వారా నాకు ఒక గౌరవం కలిగింది సంగీతం మీద. ఇన్ని రోజులు నాకు గౌరవమే లేదు, తెలుసు నాకు. శాకాహారం గురించి కాదు, ఆ మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఆ వాయిస్, ఆ యొక్క మరి ఆ ఫీలింగ్ ఎలా వస్తుంది? పంచాలి. ఎలా పంచాలి? నిస్వార్థంగా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నన్ను సన్మానించాలి, అయిపోతే నన్ను సన్మానించాలి, లేదా ఇంత ఇవ్వాలి, అనగా నేను క్లాస్కి వస్తా పాడితే ఎంత ఇస్తారని అడుగుతున్నా. మీరు ఏమన్నా చెప్పండి, నిజం చెప్పండి, నాకు ఏం అడగట్లే కదా. అయిపోయింది అంటే నిస్వార్థత. ఇక్కడ ఈ మేడంలో ఆయనలో కళ్ళలో ఆనందం కనబడతా ఉంటుంది. మనం చూసాను ఇలా ఆనందాన్ని. కలిసి 2 రోజులు కారులో ప్రయాణించాం కొడల సంగమానికి. ఎంత ఆనందంగా ఉన్నారో.
నాకు చాలా ముచ్చటేసింది ఈ జంటను చూసి, చాలా ముచ్చట అనేది ఎప్పుడో విన్నాను ఆ పదానికి, దానికి మీనింగ్ వీళ్ళని చూస్తే తెలుస్తుంది నాకు. ముచ్చట అనే దానికి మనకు మీనింగ్ కూడా తెలియదు, ప్రాక్టికల్గా చూస్తే కదా. ఇలాంటి వాళ్ళని చూస్తే ఎస్ పంచాలి, పంచిన వాడే ఆనందంగా ఉంటాం. మనం ఎందుకు పార్టీలు చేసుకుంటాం? బర్త్డే పార్టీ, టీ పార్టీ, ఏదోదో పార్టీలు ఎందుకు చేసుకుంటాం? పంచుకుంటే ఒక ఆనందం వస్తుంది. అలాగే జ్ఞానాన్ని పంచాలి. ఎవరైతే జ్ఞానాన్ని పంచుతుంటారో వాళ్ళ ఆనందం కూడా. జ్ఞానాన్ని పంచడం అంటే పాటించినవి పంచాలి. మనం ఏమనుకుంటామంటే జ్ఞానాన్ని పంచాలంటే అన్ని 4 పుస్తకాలు చదువుకొని చదివేసి అందరికీ ఇలా 4 పద్యాలు చెప్పేసి అది జ్ఞానాన్ని పంచినట్టు కాదు. పాటించింది పంచాలి, పాటించినది ఆచరిస్తూ అన కదా, ఆచరించినది మాత్రమే పంచాలి. లేకపోతే మనం స్పీకర్లు అయిపోతాం, మాస్టర్లు కాదు. స్పీకర్లకి మాస్టర్లకు చాలా తేడా ఉంది, గమనించాలి మనం. చాలా మంది గొప్పగా స్పీకర్లుగా తయారవుతున్నాం. ఇక్కడ కావాల్సింది స్పీకర్స్ కాదు, పిరమిడ్లో మాస్టర్స్ కావాలి. మాస్టర్స్ పాటించి చెప్పిన వాడే మాస్టర్. గొప్పగా మాట్లాడకపోవచ్చు, ఈసారి గొప్పగా మాట్లాడని ఎప్పుడు చూడలే, కానీ ఆయన పాటించాడు, ఆయన దగ్గర వెళ్ళి వినాలి మనం. గొప్పగా మాట్లాడేవాడు కాదు మాస్టర్, గొప్పగా ఆచరించేవాడు మాస్టర్. మొన్న కూడా ధ్యానమాచక్రాన్ని కలిసిన వాడు చెప్పాను, సార్ మీలాంటి వాళ్ళు మాట్లాడాలి, ఎందుకంటే మీరు పాటిస్తున్నారు, రక్త మాంసాలు అర్పించి పాటిస్తున్నారు. పాటించేవాడు మాస్టర్, మాట్లాడేవాడు కాదు మాస్టర్. మనం ఈ భ్రమలో నుంచి బయటికి రావాలి. మాట్లాడేవాడు కాదు మాస్టర్, పాటించేవాడు మాస్టర్. పాటించేవాడి దగ్గరికి వెళ్ళి అడిగి మనం నేర్చుకుందాం. వాళ్ళు మాట్లాడకపోతే కాళ్ళు పట్టుకుందాం, తప్పేమీ లేదు. కాళ్ళ దగ్గర కూర్చుందాం, సార్ ఒక విషయం చెప్పండి అని దయతలిసి చెప్పొచ్చేమో. అది మనం చేయాల్సిన పని. పంచాలి. మనం ఏది కావాలనుకుంటున్నామో ఎక్కువగా అది పంచాలి. 99లో నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, నేను ఈ జీవితంలో నా జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నా, ఇంకా ఎత్తుకెదగాలనుకుంటున్నా, ఏం చేయాలని ఆలోచించి అప్పుడు లా ఆఫ్ గివింగ్ తెలిసింది నాకు. లా ఆఫ్ గివింగ్ అంటే మనకు ఏది కావాలో అది పంచాలి నిస్వార్థంగా, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. అప్పుడు మనకు ఇంకా 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. మనకు ధ్యానం అంటే శ్వాసమే దాసే తెలుసు, అది పంచుదాం. అది ఒక పుస్తకం ఉంది మన దగ్గర, పంచుదాం. ఇప్పటికి 1,00,000 పుస్తకాలు ఫ్రీగా పంచాం మనం, మన టీం అంతా కలిపి. 1,00,000 పుస్తకాలు భిన్నంగా ఆలోచించి ఒక 3 సంవత్సరాలు అమ్మట్లేదు, పుస్తకాలు అమ్మబడవు, భిన్నంగా నుంచి పుస్తకాలు అమ్మబడవు, పంచబడతాయి. మేము డిసైడ్ చేసుకున్నాం పంచాలి అని. ఎలా వస్తాయి సార్ అంటే డబ్బులు తెలియదు, పిరమిడ్లు కట్టడానికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, అలాగే పుస్తకాలు కూడా వస్తాయి. అమ్మే అవసరం లేదు, వస్తాయి. మనకు అది కాదు నేర్పించింది పత్తి సార్. మన దగ్గర పుస్తకం ఉంది, పంచాలి. వీడియో ఉంది, పంచాలి. మన పలానా పిరమిడ్ గురించి మనకు తెలుసు, ఇన్ఫర్మేషన్ అందించాలి. హనుమాన్ సినిమా గురించి చెప్పడం కాదు. ఇక్కడ ఒక క్షేత్రం ఉంది, చెప్పాలి అందరికీ. ఇక్కడ ఒక క్షేత్రం ఉంది, పంచుదాం, ఆ విషయాలు పంచుదాం. పంచిన వాడే ఆనందంగా ఉంటాం. ఎంత పంచితే అంత ఆనందంగా ఉంటాం. రోజు పంచుతూనే ఉండాలి, రోజు, అప్పుడప్పుడు కాదు, రోజు మన దగ్గర పంచడానికి ఏదో ఒకటి ఉంటుంది. ఒక సాంబార్ ఉంటుంది, ఒక చట్నీ ఉంటుంది, అవునా కదా. ఎక్కడికో భోజనానికి వెళ్తాం, ఆఫీస్లో మనకున్న ముందు అవతలకి ఇచ్చేయాలి. అవతలవాడు వీలైతే తీసుకురావాలి. పిల్లలకు చెప్పి పంపిస్తున్నాం, నువ్వే తిను అని. ఎవరికి కూడా నువ్వే తిను అంట. అంతే, వాడు ఎట్లా మనిషికి పుడతాడు వాడు. ఆఖరి వాడు చేద్దాం, వాళ్ళ పెద్దగానే వాళ్ళ అమ్మకు కూడా పెట్టాడు. మనం నేర్పించేది నీకోసమే చేసా, ఇవన్నీ నువ్వే తినాలా. ఏంది రామాయణం. పిల్లోడికి ఇచ్చి కావాలంటే 2 ఎక్స్ట్రా ఇద్దాం చాక్లెట్లు, ఆ 2 ఎక్స్ట్రా దోశలు వేద్దాం, ఏం పోయింది. అరే భయ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈరా, ఇస్తే కదా వాడికి తెలిసేది, అందరూ ఆనందం ఇస్తే కదా నిస్వార్థం అని తెలిసేది. మనమే నేర్పిస్తున్నా స్వార్థం. అన్నంతో పాటు స్వార్థం, ఉప్పుకారంతో పాటు నా స్వార్థం నేర్పిస్తున్నాం. పంచడం నేర్పించాలి పిల్లలకి. మనము పంచాలి, పంచడం నేర్పించాలి. ఏది లేకపోతే నవ్వు పంచుదాం, అవునా, ఫ్రీ కదా. ఇందాక అనుకున్నావు నవ్వుతో మాట్లాడదాం, నవ్వును పంచలేము. ఏం సార్ మీరు జోకులేసి పంచవచ్చు అన్నారు ఇందాక. ఏది లేకపోతే నవ్వును పంచుదాం, ఏది లేకపోతే ఆనందాన్ని పంచుదాం. డబ్బులు ఇవ్వాలని కాదు పంచడం అంటే, ఏదో ఒకటి మన దగ్గర ఉంది, ఏదో ఒకటి ఉంది, ఉన్నది పంచుదాం. ధ్యానం ఉంది, ధ్యానం చెప్పడానికి డబ్బులు ఖర్చు కావు. ఇప్పుడంటే ఇంత పెద్ద సెట్టింగ్లు వేస్తున్నారు కాబట్టి ఖర్చులు అవుతున్నాయి. మనం మాట్లాడుకున్న రోజులు ఏం ఖర్చు అయ్యేది సార్? ఇలా ఎదురుగా కూర్చున్నా చెప్పుకునేవాళ్ళం. 30 ఏళ్ళు లేదు, ఏమీ లేదు, ₹1 ఖర్చు లేదు. ఇప్పుడంటే జనాలు పెరిగారు, సెట్టింగ్లు మైకులు అని. అప్పుడు మీ ఊర్లో ఏమీ లేదు. మొట్టమొదటి 15 ఏళ్ళ కిందట మీరు స్టార్ట్ చేసి 15 ఏళ్ళు అయిందా, 12 ఇయర్స్ కిందట వినేవాడనమాట. మొత్తం పొలాలలో అదే ఆనందం. ఏదో బిల్డింగ్ ఉంటేనే ఆనందమా, చెట్టు ఉంటే ఆనందం సరిపోదా? ఉన్నది ఏదైనా పంచాలి, పంచేవాడే ఆనందంగా తయారవుతాడు. ఎవడైతే పంచుకోడో వాడికి రోజు ఆనందం దొరకదు. ఆనందానికి గ్యారంటీనే లేదు, పంచేవాడికే ఎక్కువ ఆనందం వస్తుంది. రోజు ఆనందం కావాలా, రోజు పంచండి ఇలాగా. ఏదో ఒకటి మీ దగ్గర ఉన్న ఏది ఉంటే అది, పుస్తకం ఉంటే పుస్తకము, ధ్యానం ఉంటే ధ్యానం, డబ్బులు ఉంటే డబ్బులు, ప్రేమ ఉంటే ప్రేమ, ఏది ఉంటే అది పంచుతూ పోవాలి ఆనందంగా ఉండాలంటే. ఇంకా చివరి పాయింట్ ఏంటంటే, మనం ఆనందంగా ఉండాలంటే మన జీవిత లక్ష్యం కోసం జీవించాలి. జీవిత లక్ష్యం ఏంది?
జీవితం లక్ష్యం ఏంటి? మన ఆత్మ లక్ష్యమే జీవిత లక్ష్యం. ఇందాక మేడం చెప్పారు, ఆత్మ లక్ష్యము. మనం బ్రతకాల్సింది డబ్బుల కోసం కాదు, మనం బ్రతకాల్సింది ఆత్మ లక్ష్యం కోసం, ఆస్తుల కోసం కాదు, అమ్మాయి కోసం కాదు, ఫ్యామిలీ కోసం కాదు, డబ్బుల కోసం కాదు. ఫ్యామిలీలు ఇవన్నీ కూడా బాధ్యతలు. చివరిగా మన భూమికి దేనికోసం పుట్టామో, ఇందాక సార్ మీరన్నా చెప్పింది, దేనికోసం పుట్టామో దానికోసం బ్రతికిన వాడే సంపూర్తిగా ఆనందంగా ఉంటాడు. మిగతా వాడు ఎవరు సంపూర్తి ఆనందంగా ఉండడు. పుట్టిన లక్ష్యం ఏమిటి? పుట్టింది పెళ్లి చేసుకోవడానికా? పుట్టింది ఇల్లు కట్టడానికా? పుట్టింది సంసారం చేసుకోవడానికా? పుట్టింది మనం బుద్ధుడిగా కావడానికి. మనము బుద్ధుడిగా కావడానికి పుట్టాం. పుట్టింది సాయిబాబాలా కావడానికి పుట్టాం. పుట్టింది మనం దేవుడిలాగా దైవత్వాన్ని పెంచుకోవడానికి పుట్టాం. అందరూ మంది వచ్చి మనం నేర్పించారు, దైవత్వాన్ని పెంచుకోండి పెంచుకోండి పెంచుకోండి. మనకు కాదు, పక్కింటోళ్ళకి. అవునా కదా? బుద్ధత్వాన్ని పెంచుకోండి, దైవత్వాన్ని పెంచుకోండి అని వచ్చి చెప్పి వచ్చి అరిగిపోయేటట్టు చెప్పారు, కాలగడేటట్టు చెప్పారు. మనకు కాదు. మనం పుట్టింది ఆస్తులు పంచుకోవడానికో ఆస్తులు పెంచుకోవడానికో కాదు, సంసారాన్ని పెంచుకోవడానికో అవన్నీ కాదు. అవన్నీ తాత్కాలికమైన బాధ్యతలు మాత్రమే. అసలైన బాధ్యత మన పట్ల మనకు బాధ్యత, అదే ఆత్మ బాధ్యత. ఆత్మ ధర్మం అని ఒకటి ఉంది. ఆత్మ ధర్మంలో జీవించిన వాడు మాత్రమే కంప్లీట్ హ్యాపీగా ఉంటాడు. మిగతాడు ఎవడు కంప్లీట్ హ్యాపీగా ఉండడు, తాత్కాలికమైన ఆనందంలో ఉంటాడు. కంప్లీట్ హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉండేది ఒకే ఒకడు, ఎవరైతే జీవిత లక్ష్యం కోసం ఆత్మ లక్ష్యం కోసం జీవిస్తుండో వారు మాత్రమే కంప్లీట్ హ్యాపీనెస్తో ఉంటారు. ఈ రోజు నుంచి డిసైడ్ అవ్వండి దేనికోసం జీవించాలో. దేనికోసం జీవించాలో డిసైడ్ అవ్వాలి. ఎవరైతే డిసైడ్ అవుతారో వాడి లైఫ్ మొత్తం మారిపోతుంది. ఎవరైతే ఇంకా డిసైడ్ అవ్వడో వాడి లైఫ్ ఎటుపోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎందుకు అవుతుందో తెలియదు. ఏ క్లారిటీ లేకుండా జీవిస్తున్నాం మనం. ఎవరి కోసమో జీవితం, ఎవరి కోసం జీవించకండి. ఏది చేసినా అది మన ఆత్మ పురోగతి కోసమే చేయాలి. ఈరోజు ఇక్కడికి వచ్చాను, నేను మీకోసం రాలేదు. నా ఆత్మ లక్ష్యంలో భాగం ఏంటంటే నేను పంచుకోవాలి, పంచుకోవడం కోసం వచ్చా. ఇక్కడ ఏం స్టేజ్ ఉంది, ఏం డెకరేషన్ ఉంది, ఏం మైక్ ఉంది, ఎంత టైం ఇది, అందుకే చెప్పా సార్ 2 నిమిషాలు ఇచ్చినా పర్వాలేదు, 2 నిమిషాలు ఇచ్చినా పర్వాలేదు, గంటలు ఇవ్వాలా? 2 నిమిషాలు సరిపోదా? ఒకసారి 60 దేశాల్లో మీటింగ్ జరిగింది ఒకటి ఢిల్లీలో 2003లో. పచ్చసారి పోవాల్సి నేను వెళ్ళాల్సి వచ్చింది. 60 కంట్రీస్ నుంచి మీటింగ్ పిలిచారు. ఆ రోజు అంతా కలిపి 60 కంట్రీస్ వాళ్ళకి అంతా కలిపి మీటింగ్ టైం ఎంత సార్? 2 గంటలు. 2 గంటలు 60 దేశాల వాళ్ళు వచ్చారు. 60 దేశాల వాళ్ళు రావాలంటే ఎక్కడెక్కడి నుంచో రావాలి కదా, ఎంతో ఖర్చు పెట్టుకుని రావాలి కదా, ఎక్కడెక్కడ హోటల్ దిగాలి కదా. 2 గంటల టైంలో 60 దేశాల వాళ్ళు మాట్లాడారు. అందులో నాకు ఇచ్చి 2 నిమిషాల టైం. 2 నిమిషాలు మన పిఎస్ఎన్ తరపు నుంచి వెళ్ళి మాట్లాడారు. 2 నిమిషాలు దిగి వచ్చిన తర్వాత అడిగాను ఏం బాగా దిగినాను, బుల్లెట్ దిగడానికి ఎంత టైం కావాలి సార్ అన్నారు. మన దగ్గర బుల్లెట్లు ఉంటే దిగడానికి ఎంతసేపు కావాలి? మన దగ్గర బుల్లెట్ లేనప్పుడు కదా చాటా భారతం కావాలి. ఏం సార్ చాటా భారతం ఎప్పుడు చెప్తామంటే మన దగ్గర విషయం లేదు, గంటలు కావాలా? నిజమైన కావాలంటే మనం వివేకానంద చికాగోలో విషయం విన్నాం కదా, 5 నిమిషాలు ఇచ్చే టైం. 5 నిమిషాలు సరిచో చాలు. మనకి నిజంగా విషయం ఉంటే 5 నిమిషాలు చాలు. మనకు గంటలు ఇవ్వలేదని మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళిన పర్పస్ ఏంటి, మన వెనకాల లక్ష్యం ఏంటి, మనకు క్లారిటీ ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా, హ్యాపీనెస్ ఉందా, మన దగ్గర విషయం ఉందా? వివేకానంద గారి విషయం ఉంది కాబట్టి 5 నిమిషాలు ఇచ్చిన మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించాడు. 5 నిమిషాలు చాలు అనగా. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాలి. మన కుడల సంఘం వెళ్ళాలి. ఏం మేడం ఏం చేయండి, మనకి ఎప్పుడు టైం ఇచ్చారో తెలియదు పాపం అన్నా కదా, ఎప్పుడు రమ్మంటారో తెలియదు. ఎందుకంటే పెద్ద ప్రోగ్రామ్ ఉన్నప్పుడు పాపం ఆర్గనైజర్స్ మనకంటే ఎక్కువ టెన్షన్లో ఉంటారు. వాళ్ళని పిలిచి సార్ నాకు టైం ఎప్పుడు ఇస్తారు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నాకు ఎలా ఇవ్వట్లేదు, నేను ఎక్కడి నుంచో వచ్చా, నేను ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చా, ఇంత కష్టపడి వచ్చా. అనవసరం. మనం నిజంగా ఎక్కడికైనా వెళ్తే, పంచడానికి వెళ్తే మన కోసం, మన ఆనందం కోసం వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాము, వచ్చాము, చాలు. ఉండడంలో ఆనందం ఉంది, చూడటంలో ఆనందం ఉంది. మీతో ఉన్న తర్వాత సంగతి నిస్వార్థం, నిరహంకార తత్వం, ఇవైతే ఎవరి దగ్గర అయితే ఉంటాయి ఈ పాయింట్లన్నీ వారంతా ఆనందంగా ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత టైం ఇచ్చినందుకు, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నేను ఈవినింగ్ వచ్చినప్పుడు ఒకటి చెప్పా, సార్ మీ గురించి నాకు తెలీదు, మీ బుక్స్ చదవలేదు, కానీ మీ టైటిల్ చదివినాక మీ మైండ్ సెట్ అర్థమైంది, దాంట్లో డిస్క్రిప్షన్ చదివినాక ఇంకొంచెం అర్థమైంది అని మాత్రమే చెప్పా. నేను ఎక్స్పెక్ట్ చేశా
నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అద్భుతమైన పాయింట్లు. నాకు చాలా సంవత్సరాల తర్వాత ఏ యుగంధరో తోనూ మీట్ అయ్యేటప్పుడే ఇలాంటి అద్భుతమైన ఫ్రీక్వెన్సీ టచ్ అవుతుంది. బాగా గమనంలో పెట్టుకోండి. చాలా 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 అద్భుతమైన పాయింట్లు చెప్పారు ఇవాళ. వారికి మరొక్కసారి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతాను. రియల్గా లాస్ట్లో చెప్పారు, ఎన్నో చెప్పారు, లాస్ట్లో చెప్పారు. చెప్పేదానికి సూక్ష్మంగా ఒక్క నిమిషం చాలదాని, గంటలు గంటలు ఏముంటుందని నేను ఎన్నోసార్లు చెప్పేవాడిని. ఏముంటుంది, ఏం చెప్పాలి గంటలు గంటలు అని చెప్పి, ఎందుకంటే నా అంతరంగం చెప్పేది అది. సో ఇవాళ ఆ ఫ్రీక్వెన్సీ ఎన్నో విషయాలు చెప్పారు కదా. మీరు మళ్ళా ఇది యూట్యూబ్లో ఉంది, రిపీట్ చేసుకోండి, దీంట్లో ఉండే సూక్ష్మతను గ్రహించండి. అప్పుడే చాలా మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. చాలా రోజులు తెలుసుకుంటాం, ఎన్నో విషయాల్లో ఎన్నో కోణాల్లో తెలుసుకుంటాం. ఇలాంటి సబ్జెక్ట్ విన్నప్పుడు ఫ్రీక్వెన్సీ అప్డేట్ అవుతుంది. తెలుసుకోవడం కాదు ఇక్కడ, ఫ్రీక్వెన్సీ అప్డేషన్. ఇవన్నీ కూడా పత్రిజీ గారి సాంగత్యంలో ఇలాంటివే నేర్పించబడతాయి. అదే పత్రిజీ గారి యొక్క స్పెషల్. నేను గమనించింది కూడా పత్రిజీ సార్లో అదే. చాలా కొత్త కోణంలోకి తీసుకొని వెళ్తారు. మనం ఒక కోణంలో ఉంటే ఇంకా ఈ కోణంలోనే ఉండవా, ఇంకా దీన్ని దాటు, ఆ కోణంలో ఉండవా, దాన్ని దాటేయి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. లేదు రెగ్యులర్గా నన్ను ఫాలో చేస్తున్నావా చూస్తాడు. అరే తెక్క నా కొడుక, ఎంతసేపు నన్నే ఫాలో చేస్తే నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఆడిస్తాడు కటింగ్. ఎవరికి ఇస్తాడు? దానికి సిద్ధపడిన వాళ్ళకే ఇస్తాడు, అందరికి ఇవ్వడు. ఆయన కూడా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేసాడు ముందుగా. సో దానికి సిద్ధపడిన వాళ్ళకి మటుకు ఖచ్చితంగా ఇస్తాడు. నాకే ఎన్నోసార్లు ఇచ్చాడు, విచిత్ర విరుద్ధ సిద్ధాంతంతో. అట్లా రకరకాలండి. సో ఎనీహో చాలా చక్కగా అత్యద్భుతంగా తెలియజేశారు. ఓకే ఓకే, దానికి మించి చెప్పేశారు. అందుకే నేను చెప్తా ఉన్నాను, యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా లింక్ ఓపెన్ చేస్తే అందరికీ ఇప్పుడు తెలుసు. ఇది రేపైనా చూసుకోవచ్చు, మన్నాడైనా కూడా మళ్ళీ చూసి ఏంటి ఏంటి డెప్త్ అనుకున్నాం కదా, వాట్ ఈస్ ద డెప్త్ అని చెప్పినప్పుడు మనం క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా అందులో ఉందని నాకు అనిపిస్తూ ఉంది. సో మరి ఎవరెవరికి ఏదైనా కూడా అనిపించవచ్చు. 2 minutes ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్లు అడగండి. సో సార్ ఇందాక చెప్పారు, ఏదైనా డౌట్స్ ఉంటే నేను 2 minutes క్లారిఫై చేయగలను అని చెప్పేసి. డౌట్స్ ఏమైనా ఉంటే నేను మైక్ ఇస్తాను. 2 minutes మాత్రమే, మళ్ళీ 3వ నిమిషంలో ఉన్నా కూడా ఏం లేదు, మళ్ళీ ఫోన్ చేసి అడగచ్చు, ఆపర్చునిటీ ఇస్తారు. ఘర్షణ జరిగితే డౌట్స్ వస్తాయి, లేదు ఓపెన్ అయితే డౌట్స్ వస్తాయి. ఈ రెండు కాకపోతే రావు. ఎందుకు లేబా, ఏమో లే, నేను ఎందుకు మాత్రమే ఎందుకు లేయాలి అని. సో అది ఆడి నుంచి బయటకు వచ్చేయాలి. వస్తే ఒక్కసారి అడిగామంటే ఖచ్చితంగా ఎన్నో వస్తాయి. ఎనీహౌ వెరీ గుడ్. మళ్ళైనా కూడా ఫోన్లో అడగచ్చా మీకు? సో ఆపర్చునిటీ కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు ఏదైనా అడగలేకుండా ఉంటే, మనకు డౌట్స్ వచ్చింటే తర్వాత అయినా అడగండి, చెప్తారు. డైలీ జూమ్ సెషన్ ఉంటుంది. డైలీ మార్నింగ్ 6 to 7 అందరు క్వశ్చన్లు అడుగుతుంటారు, 100 మంది వచ్చి. సో ఎవరైనా ఇంకా డౌట్ ఉంటే ఇప్పుడు అందుకంటే 10 మంది ముందు అడగవచ్చు, అడగలేకపోవచ్చు, డౌట్ రావచ్చు ఉండకపోవచ్చు. సో మేడంని అడిగి ఆ డీటెయిల్స్ తీసుకొని జూమ్లో జాయిన్ అయ్యి క్వశ్చన్లు అడగవచ్చు. డైలీ ఒక 3 సంవత్సరాలు ఎవ్రీడే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేస్తున్నా. అలాగే పిఎంసీలో వీడియోస్ వస్తుంటాయి, ఆల్రెడీ తెలుసు కదా. పిఎంసీలో ఎవరి వీక్ సాటర్డే, ఈరోజు సాటర్డే కదా, 9 o'clock వచ్చి ఉంటుంది. ఎవరి వీక్ పిఎంసీలో ప్రకృతి ఉమామేషన్ కొడితే ఆల్మోస్ట్ ఇప్పటికి 200 ఎపిసోడ్లు ఉన్నాయి. 200 ఎపిసోడ్లు చేసాం. సో 200 ఎపిసోడ్లు మీరు అన్ని చూడొచ్చు, పాతవి చూడొచ్చు. అలాగే ప్రకృతి ఉమామేషన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. దానిలో కూడా 300-400 వీడియోలు ఉన్నాయి, క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడొచ్చు. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి నెక్స్ట్ బుక్ కూడా రాస్తున్నా, సమాధానం. సో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా జూమ్లో చూడొచ్చు, వీడియోలు చూడొచ్చు, ఆర్ బుక్ చదవచ్చు, ఏదైనా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ గుడ్ అండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఇవ్వగలగాలంటే ఆ గట్స్ కావాలి, ఆ క్యాపబిలిటీ కావాలి. చిన్న విషయం ఏం కాదు ఇది. సో థ్యాంక్ యూ. సో ఇవాళ ఈ ప్రోగ్రాంకు ఇంత అద్భుతంగా తెలియజేయడానికి విచ్చేసినటువంటి శ్రీ ఉమామహేష్ గారికి, సార్ ప్రకృతి ఉమామహేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, వారిని ఇక్కడికి కష్టపడి పిలుచుకొని వచ్చినటువంటి రాజేశ్వరి మేడం గారిని
డాష్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. రావాలి. వీళ్ళిద్దరి తర్వాత ఇంకా ఈరోజు అంటే కంటిన్యూగా కూర్చోండి. నేను అన్ని చదువుతాను, ఎందుకు సమయం లేదు కాబట్టి. దయచేసి ఎవరు వెళ్ళకండి. తర్వాత డోర్ నుంచి ఇచ్చేసండి రామాంజల్ దంపతులకు, వెంకటేష్ గారికి, డాష్పై నెట్లండల్లో బండి శ్రీనివాసరావు గారికి, ఇంకా టెంపుల్ తరపున సుధాకర్ గారికి, మీరందరికీ కూడా మనము ఇంకా ఉన్నారు. మీరందరికీ ఒక వరుసలో ఇప్పుడు మనం సన్మానించుకుందాం. అలాగే బోబాయ్ గారికి డాష్ పైన అందరూ ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు నేను చదివిన వాళ్ళంతా ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాను. సార్ ప్లీజ్, బోబాయ్ గారు మీరు ఇక్కడ రావాలి, అక్కడ కాదు. బండి శ్రీనివాస్ గారు ఇక్కడ రావాలి, ఇక్కడ కాదు, ఇలా. మేడం గారు ఇలా, మేడం గారు ఇక్కడ, అక్కడ, మీరిక్కడ, సరే మీరు ఓకే ఓకే, ఇక్కడ ఉంది సార్. ఓకే, ఇక్కడ రండి. సో సన్మానించవలసిందిగా కంటిన్యూగా కోరుచున్నాను. ప్లీజ్ దానికి సార్ ఎట్లా రాయరెడ్డి గారు సరే రండి. షాల్ తీసుకోండి, ఒకరు ఆ పక్క ఒకరు షాల్ తీసుకుంటా, ఒకరు ఒక డ్యూటీ చేయండి. రండి, లాస్ట్ డే కదా, అందరు రావాలి. సెలబ్రేషన్. ప్రభాకర్ ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు, నువ్వు కూడా ఆడన గుడ్డ ఉండు. ఓకే. సో నిదానంగా ఏం చేయాలో చూసి ఆలోచించి చేయండి, లేకపోతే నేను డయాక్స్ పైన అర్థం చూస్తాను. మీకు తెలియకపోతే తెలియనట్లున్నా ఉండండి. వెరీ మచ్. థ్యాంక్ యూ. I really appreciate you for your subject. అందరు సైడ్కి వస్తే సో తప్పేది కూడా మర్చిపోలేదు కదా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ప్రభాకర్ ఆ రోజు మళ్ళా సరే సెకండ్ బ్యాచ్ లో ప్రభాకర్ కు మళ్ళా ఇప్పుడు ప్రభాకర్ ఆ రోజు కూడా నువ్వు రాలేదనుకుంటాను. జీతవరం ప్రభాకర్ ఆ రోజు నువ్వు ఈ రోజు అన్నావు. సారీ, నేను ఆ రోజు మర్చిపోయాను. సరే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. తర్వాత ఇంకా మనం సన్మానించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారిని డాష్ బ్యాక్ రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్. ఆ రోజు ఇప్పుడు వద్దన్నయ్య అన్నాడు, నేను అది మర్చిపోయాను ఆ రోజు అనుకున్నాను. ఓకే, ఇది అయిపోతానట్లే చేద్దాం. ఇది అయిపోయింది చేద్దాం. ఈ సన్మానం కావాలి. కూర్చున్నాకమ్మా రాయరెడ్డి గారిని ఈ విషయాన్ని రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్ సన్మానించండి ప్రభాకర్ గారిని. ఇదండి సార్ కొంచెం నేను చూస్తే ఫోటో పని చేస్తాం. నేను ఇందాక అనౌన్స్ చేసిన వాళ్ళంతా డాష్ బ్యాక్ రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మాతో పాటు సుజనా మేడం గారు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుకుంటూ ఫోటో మళ్ళా తీసుకున్నామమ్మా. ఈ సన్మానాలన్నీ అయిపోయినాక ఫోటో సెషన్ కూర్చోండి. నేను చెప్తాను సార్, నాకు చెప్తాను. ఓకే, ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళంతా డాష్ బ్యాక్ రావాల్సిందిగా కోరుచాం. సార్ 10,000 రూపాయలు చదివిన లిస్ట్ లో ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఓకే, సుజనా మేడం గారిని
ముగ్గుల కమిటీ వాళ్ళు, అన్నదాన కమిటీ వాళ్ళు, ఇంకా డయాస్ ప్రిన్సెస్ బాలాజీ, ప్రసాద్, వెంకట సుబ్బయ్య, వీళ్ళంతా కూడా నేను, బాయరెడ్డి గారు, జంగమయ్య గారు సత్కరిస్తాం. అందరూ ప్లీజ్ కొద్దిసేపు ఇంకా డయాస్ ఖాళీ చేస్తే